ते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కందంలో ప్రథమ అధ్యాయాన్ని చెప్పుకుందాం. ఇంతకుముందు మనం ఒక 8 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో 8 శ్లోకాల్లో మనం ఇప్పటిదాకా ఏం చూసామంటే, ముందు మాట ఒక ప్రిల్యూడ్, మొదటి 3 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ 3 శ్లోకాల్లో భగవంతుడి యొక్క గొప్పతనం, భాగవతం యొక్క గొప్పతనం, తర్వాత భాగవతం యొక్క తీయదనం, వాటి గురించి తెలుసుకున్నాం. తర్వాత 4 నుంచి 8 శ్లోకాలు, ఈ 5 శ్లోకాల్లో సౌనకాది ఋషులు నైమిషారణ్యంలో సూత గోస్వామికి ఎలా అయితే ఒక చక్కటి ఆసనం ఇచ్చి ఆయన్ని పొగిడారో అది తెలుసుకున్నాం. ఈరోజు మనం ఈ ఆఖరి సెక్షన్ చెప్పుకుందాం. 9వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు ఋషులు 6 ప్రశ్నలు అడుగుతారు సూత గోస్వామిని. 6 ప్రశ్నలు అడగడమే కాకుండా అసలు భగవద్గీత భాగవతం వినడం యొక్క మహత్తు గురించి కూడా వాళ్ళు చక్కగా చెప్తారు. వారు అసలు హరికథ అన్నటువంటి ఈ ప్రక్రియని ఎంతో చక్కగా కొనియాడుతారు. అవన్నీ మనం చెప్పుకోబోతున్నాం ఈరోజు. మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం, 7 విశేషాలు ఆయన గురించి. జన్మాద్యస్య యతః అన్వయాదితరతస్య అభిజ్ఞస్వరాట్. ఇదంతా మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి చదివితే, మనం ఒక 1.5 గంట సేపు చెప్పుకుంటున్నాం వారంలో, కానీ మిగిలిన 7 రోజులు మనం చక్కగా దాన్ని రివైజ్ చేసుకుంటే, మళ్ళీ చదువుకుంటే, అప్పుడు ఈ కోర్సు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం మనకు దక్కుతుందన్నమాట. సరే, మీరు రివైజ్ చేసుకుని ఉన్నారని నమ్ముతున్నాను. ఈ 8 శ్లోకాలు, ఈ 8 శ్లోకాల్లో మొదటి 3 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి. దాని మీద అందుకే మనం చాలా సమయాన్ని స్పెండ్ చేసాం. ఇప్పుడు 4-5 శ్లోకాల్లో నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు సూత గోస్వామిని గౌరవపూర్వకంగా ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని కొనియాడారు. ఏమని? త్వయా ఖలు పురాణాని శీతిహాసాని చానఘ ఆఖ్యాతాని అపి అధీతాని ధర్మశాస్త్రాన్ని అన్యుత. ఓ సూత గోస్వామి, నీకు అన్ని పురాణాలు చక్కగా వచ్చు, నీలో ఎటువంటి పాపాలు లేవు, అంతేకాకుండా నీలో ఒక అనుభవం ఉంది, శాస్త్రాలన్నింటినీ చక్కగా అధ్యయనం చేసినటువంటి అనుభవం ఉంది, నలుగురికి వివరించి చెప్పినటువంటి అనుభవం కూడా ఉంది నీలో. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని మా అందరికీ బోధించడానికి నువ్వు నిజంగా అర్హుడవు అని అన్నారు. కేవలం చదివిన అనుభవం, తర్వాత చెప్పిన అనుభవం మాత్రమే కాదు, సౌమ్య స్నిగ్ధ, పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన ఎంతో పరిశుద్ధమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా తమ గురువుల పట్ల ఎంతో అభిమానం, గౌరవం కలిగినటువంటి వ్యక్తి. అందుకే గురువులందరూ ఎంతో గుహ్యమైనటువంటి విషయాల్ని కూడా ఆయనకి బోధించారు. ఈ విధంగా సౌనకాది ఋషులు సూత గోస్వామిని చక్కగా పొగిడారు. ఇప్పుడు వారి యొక్క ప్రశ్నలు చెప్తున్నారు వాళ్ళు. తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం పుంసాం ఏకాంతతః శ్రేయః తన్నః సంసితుమర్హసి.
తన్నః సంస్కృతమర్హసి. ఈ శ్లోకంలో వారు ఏమంటున్నారంటే తన్నః తత్ర తత్రాంజసాయుష్మన్ భవతః యద్ వినిశ్చితం. వినిశ్చితం అంటే ఖచ్చితంగా, నిశ్చయంగా మాకు నువ్వు చెప్పాలి. ఏం చెప్పాలి? ఇంతకీ ఏం కోరుతున్నారు? పుంసాం ఏకాంతతః శ్రేయః. పుంసాం అంటే మానవాళి, శ్రేయస్సు అంటే మీకు తెలిసిందే తెలుగు పదమే అది. శ్రేయ అంటే శ్రేయస్సు, ఏకాంతత అంటే ఇక ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే ఇంతకన్నా శ్రేయోదాయకమైనది లేదు, అల్టిమేట్ గుడ్. ఓకేనా? అంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సుని మానవాళికి కలిగించే విధానం ఏమిటి, అది మాకు వివరించి చెప్పు అని అన్నారనమాట. అర్థమైందా? ఇది వారి మొదటి ప్రశ్న. ఏమిటి వారి మొదటి ప్రశ్న? ఓ సుత గోస్వామి, మానవాళికి అత్యంత ఉత్కృష్టమైన ఉన్నతమైనటువంటి శ్రేయస్సుని చేకూర్చే విధానం ఏమిటి? దేనివల్ల మానవాళికి ఎంతో చక్కటి శ్రేయస్సు కలుగుతుంది? వాళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళకి ఉత్తమమైనటువంటి విధానం ఏమిటి అన్న విషయాన్ని అడిగారు. ఇది మొదటి ప్రశ్న. అవునా? ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమిటో మనం చెప్పుకున్నాం, కానీ ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్పుకోవాలి మనం. ఇంతమంది ఋషులు ఉన్నారే, వాళ్ళు ఈ ప్రశ్నే మొదటిసారిగా ఎందుకు అడిగారు సుత గోస్వామిని? ఒకే కారణం. ఎందుకంటే అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఋషులు, మునులు, భక్తులు, పరమహంసలు, అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మానవాళి యొక్క శ్రేయస్సుని ఎప్పుడు ఆశిస్తారు? ఎప్పుడు అందరూ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని వాళ్ళు పరితపిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు, పాటుపడుతూ ఉంటారు. అది వారి యొక్క నిస్వార్థ స్వభావం అన్నమాట. అందుకే మనం అంటూ ఉంటాం, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటుంటామా? అంటే అందరూ ఎప్పుడు సుఖంగా ఉండాలి, అందరికీ ఎప్పుడు శ్రేయస్సు కలగాలి. అదే వీళ్ళు అడిగింది క్వశ్చన్. పుంసాం ఏకాంతతః శ్రేయః అంటే అత్యంత శ్రేయోదాయకమైనది ఏది? ఏం చేస్తే వారు సుఖంగా, సమృద్ధిగా, తర్వాత ఆనందంగా ఉండగలుగుతారు అన్నది మొదటి ప్రశ్న. Q1 అంటే క్వశ్చన్ 1 అని. ఓకేనా? మొదటి ప్రశ్న అయింది. తరువాత ఇప్పుడు సూత గోస్వామి వారు అందరికన్నా, అన్నింటికన్నా శ్రేయోదాయకం అనేది మీకు చెప్పాలంటున్నారు కదా, సరే చెప్తాను. ఎక్కడ చెప్పారు ఈ విషయాన్ని? శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి మీకు అన్ని శాస్త్రాలని చక్కగా బోధిస్తాను. శాస్త్రాలే మనకి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి మార్గాన్ని మనకు చెప్తున్నాయి అని సూత గోస్వామి అనవచ్చు. దాన్ని వీళ్ళు ముందే ఊహించి ఏమన్నారంటే, అన్ని శాస్త్రాలు మాకొద్దు. ఎందుకంటే కలియుగంలో మానవులు అన్ని శాస్త్రాలు అర్థం చేసుకునే శక్తి వారికి ఉండదు. అందుకే వాళ్ళు ఏమన్నారు, కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు చెప్పారనమాట 10వ శ్లోకంలో. ఏమిటా లక్షణాలు? గొప్ప గొప్ప లక్షణాలు. ప్రాయేణల్పాయుషః సభ్య, ప్రాయేణల్పాయుషః సభ్య, కళావస్మిన్ యుగే జనాః, కళావస్మిన్ యుగే జనాః, మందాః సుమందమతయో, మందాః సుమందమతయో, మందభాగ్యా ఉపాదృతాః. మందభాగ్యాః ఉపాదృతః. ప్రాయేణ అంటే ఆల్మోస్ట్, ఆల్వేస్ అంటే దాదాపు ఎల్లవేళ అనమాట ప్రాయేణ. ఇంతకీ ఏమిటి? దేని గురించి? కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులు అల్పాయుష్కులు అనమాట. అల్పాయుష సభ్య, మొదటి లక్షణం ఏమిటి? అల్పాయుష్కులు. వాళ్ళ ఆయుష్ చాలా తక్కువ. కలావ్ అంటే ఈ కలియుగంలో పుట్టినటువంటి వ్యక్తులు, అస్మిన్ అంటే ఈ కలియుగంలో పుట్టినటువంటి వ్యక్తులు, యుగే జనాః, జనాః అంటే జనులు, వారికి అల్పాయుష్ ఉంటుంది, వారి ఆయుష్ పూర్తిగా ఉండదు. ఒకప్పుడు అంటే కలియుగంలో మహా అయితే 100 సంవత్సరాలు బ్రతుకుతారు. ఎవరైనా 100 దాటితే అది ఒక పెద్ద రికార్డ్ అనమాట. అంతేకాకుండా 100 సంవత్సరాలు బ్రతికిన ఒక 50-60 తర్వాత ఒంట్లో ఉన్న శక్తి సన్నగిల్లిపోతుంది. 70 వచ్చేసరికి సరిగ్గా కదలలేరు, కర్ర కావాల్సి వస్తుంది. 80 వచ్చేసరికి సరిగ్గా మాట్లాడలేరు, వినలేరు, చూడలేరు. అంటే వృద్ధాప్యం వచ్చే కొద్దీ, వృద్ధాప్యం అంటే ఎప్పుడు వచ్చేస్తుంది? 50-60 దాటిన తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది అనమాట. కానీ ఇంతకు ముందు యుగంలో 1000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు.
అంతకుముందు యుగంలో 10,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు జనాలు. ఇంకా ముందు యుగంలో సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. 1,00,000 సంవత్సరాలు బ్రతికేటటువంటి వ్యక్తి 50 ఏళ్ళ వయసు వస్తే అది పెద్ద విషయమే కాదు, ఒక వయసే కాదు. అవునా? అంటే కలియుగంలో అల్పాయుష్కులు అనమాట. మొదటి లక్షణం. రెండవ లక్షణం ఏమిటి? మందాహ. మంద అంటే వాళ్ళకి తెలివితేటలు పెద్దగా లేవు, తెలివి తక్కువ వాళ్ళు. సుమందమతయోహో, వాళ్ళకి తెలివి లేదు, తర్వాత తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధిహీనులు వారిని గైడెన్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి కాస్త మార్గదర్శకత్వం చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలివి లేదు, మళ్ళీ తెలివి తక్కువ వాళ్ళు చెప్తున్నారు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా చేయాలి, అలా చేయాలి అని సలహాలు ఇస్తారు. వీళ్ళు సంప్రదించే వాళ్ళు కూడా పెద్ద తెలివైన వాళ్ళు కాదు. అది మూడవ లక్షణం. 1 అల్పాయుష్, 2 మంద, 3 సుమందమతయోహు, 4 ఏమిటంటే మందభాగ్య. ఇప్పుడు మనిషి బుద్ధిహీనుడైనా, మంద స్వభావం కలిగిన వాడైనా, సుమందమతయోహు అంటే చెడ గురువు దొరుకుతారు కొంతమందికి. సరే, మంచి గురువు దొరికాడు అనుకుందాం, తెలివైన వాడు అనుకుందాం, మంచి గురువు దొరికాడు అనుకుందాం. కానీ మందభాగ్య, మంచి గురువు దొరికి కూడా, సరైనటువంటి మార్గదర్శకత్వం వచ్చినా కూడా, మంచి మంచి సలహాలు వాళ్ళకి లభించినా కూడా ఆ సలహాల్ని పాటించలేకపోతారు. ఎన్నిసార్లు మీకు మంచి సలహా లభించింది కానీ పాటించలేకపోయారు? చాలాసార్లు. నేను చాలాసార్లు. అంటే మంచి గురువు దొరకవచ్చు, మంచి పుస్తకం దొరకవచ్చు, చక్కటి సలహా మనకి అందవచ్చు, సరైన సమయానికి సరైనటువంటి అడ్వైస్, సజెషన్, గైడెన్స్ మనకు దొరకవచ్చు. కానీ మందభాగ్య అంటే భాగ్యం లేదు, అదృష్టహీనులం కాబట్టి దొరికినటువంటి ఆ గైడెన్స్ని కూడా వినియోగించుకోలేం. ఒక చిన్న ఉదాహరణ. కలియుగంలో శ్రీకృష్ణ నామాన్ని జపిస్తే భగవద్ధామానికి చేరుకోవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అవునా కదా? కలేర్దోషనిధేరాజన్ అస్తి హీయకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్ అన్నారు భాగవతంలో. ఈ మాట మనందరికీ తెలుసు, మనలో చాలా మందికి తెలుసు. కానీ ఎంతమంది శ్రద్ధగా, బుద్ధిగా జపం చేస్తూ ఉంటారు చెప్పండి? జపం చేస్తూ ఉంటారు, కానీ చాలాసార్లు జపం మెకానికల్ అవుద్ది. జపం చేస్తూ చేస్తూ ఫోన్ కూడా చూడొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఇంకేదైనా మనసు అటు ఇటు వెళ్ళిపోవచ్చు. అవునా? నాకు కూడా మనసు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది చాలాసార్లు. అంటే మందభాగ్య అంటే మంచి మంచి సలహాలు వచ్చినా కూడా, సొల్యూషన్లు వచ్చినా, మంచి డాక్టర్ దొరికినా కూడా మందు వేసుకోవడానికి తీరిక ఉండదు, మర్చిపోతుంటాం. సరైన మందు దొరికింది, సరైన డాక్టర్ దొరికాడు, అయినా కూడా మందభాగ్య కదా. అని భాగ్యం చాలా తక్కువ, అదృష్టహీనులం కాబట్టి కలియుగంలో వ్యక్తులు వాళ్ళు ఏమిటంటే వచ్చినటువంటి గైడెన్స్ని కూడా అప్లై చేయలేరు. తర్వాత ఉపాధృత. ఉపాధృత అంటే ఎప్పుడు చిరాగ్గా, విసుగుతూ ఉంటారనమాట, ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటారు. ఏదో ఒక స్ట్రెస్, ఏదో ఒక యాంగ్జైటీ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక కన్ఫ్యూజన్, అంటే ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూనే ఉంటారు. ఉపాధృత అంటే ఆల్వేస్ డిస్టర్బ్డ్. ఓకేనా? ఇది కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తులకి 5 లక్షణాలు: అల్పాయుష్, మంద, సుమందమతయో, మందభాగ్య, ఉపాధృత. ఓకేనా? ఇప్పుడు కలియుగంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఈ 5 లక్షణాలు ఉన్నాయి కాబట్టి అన్ని శాస్త్రాలు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అన్ని శాస్త్రాల్లో ఉన్నటువంటి సారాన్ని మాత్రం బోధించు అని వాళ్ళు రెండవ ప్రశ్న అనమాట. ఇది ప్రశ్న అని చెప్పలేము మనం, ప్రశ్న కాదు, ఇది ఒక అభ్యర్థన అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ రిక్వెస్ట్ రూపంలో ఉంటాయి అనమాట. ఓకేనా? ఇది ప్రశ్న అనొచ్చు, లేదంటే అభ్యర్థన. అయ్యా మాకు ఈ చిన్న పని చేసి పెట్టు అని అంటాం అనమాట. ఏమిటది? భూరీణి భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అథ సాధోత్ర యత్సారం సమృద్ధ్యమనీషయ బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. భూరీణి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః. కలియుగంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఎన్నెన్నో పనులు ఉంటాయి, చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎన్నో కర్మలు ఉంటాయి వాళ్ళకి. అవునా? తర్వాత వినదగ్గటువంటి శ్రోతవ్యాని విభాగశ, వినవలసినటువంటి అంశాలు కూడా చాలా ఉంటాయి, చేయవలసిన పనులు చాలా ఉంటాయి, వినవలసినటువంటి టాపిక్స్ చాలా ఉంటాయి. కానీ ఎన్ని వినాల్సినటువంటి విషయాలున్నా, ఎన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నా కూడా నువ్వేం చేయాలో తెలుసా? అతః
సాధో అత్ర యత్సారం, వాటన్నింటిలోకి సారాన్ని మాత్రమే బోధించు. అందుకే దీన్ని రెడ్ కలర్ చేశాను అనమాట. సారం అంటే చేయవలసిన కర్మలు చాలా ఉంటాయి, వారు మనిషి చేసే పనులు చాలా ఉంటాయి. వాటన్నింటిలోకి ముఖ్యమైనటువంటి పని సారం ఏమిటో చెప్పు మాకు. వినే అంశాలు చాలా ఉంటాయి, వాటన్నింటిలోకి సారం ఏమిటి? ఆ, అందుకే విదురుడు కూడా అంటాడు 3వ స్కందంలో ఏమని, ఆ ఏమంటాడంటే హరే కథామేవ కథాసు సారం అంటాడు. ఎన్నెన్నో కథలుంటాయి ఈ ప్రపంచంలో, ఆ కథలన్నింటి యొక్క సారమే హరికథ. హరికథ అన్నింటికన్నా సారమైనటువంటి కథ, అంటే దీనికన్నా గొప్పదేమీ లేదు. ఎసెన్స్ ఆఫ్ ఆల్ టాపిక్స్ అదనమాట. అంటే నువ్వు శాస్త్రాల నుంచి చెప్తాననుకుంటావేమో, చెప్పాలనుకుంటున్నావేమో, చెప్పొద్దు. సమృద్ధుత్య మనీషయ. మనీషయ అంటే చాలా గొప్ప వివేకం కలిగినటువంటి వాడు. నీ యొక్క గొప్ప వివేకంతో సమృద్ధుత్య ఈ శాస్త్రాలన్నింటినీ చిలికి, మజ్జిగ చిలికినట్టు చిలికి, మజ్జిగ చిలికితే, పెరుగు చిలికితే మజ్జిగ అవుతుంది. ఆ మజ్జిగలోంచి అలా మీరు అలా చేయి పెట్టి ఇలా తీస్తే వెన్న కనపడుతుంది అనమాట. ఆ వెన్నని సారం అంటారు. మజ్జిగలో సారం. ఓకేనా, మజ్జిగలో నీళ్లు గడపచ్చు, ఓకేనా, కొంచెం డైల్యూట్ చేసి తాగొచ్చు, కానీ వెన్న సారం, ఎసెన్స్ అనమాట. అలా శాస్త్రాలన్నింటినీ చిలికి సారాన్ని బయటికి తీ నీ యొక్క వివేకంతో, నీ యొక్క అనుభవంతో. బ్రూహి భద్రాయ భూతానం ఏనాత్మ సుప్రసిద్ధి. ఆ సారాన్ని మా అందరికీ చెప్తే మా ఆత్మ పూర్తిగా సంతృప్తి పొందుతుంది. ఆ ఆత్మ సుప్రసిద్ధి అన్నారు. అవునా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏనాత్మ సుప్రసిద్ధి అంటే ఆత్మకి కంప్లీట్ తృప్తి, సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మాకు ఆత్మ సంతృప్తి కలిగే విధంగా శాస్త్రాలన్నింటి యొక్క సారాన్ని మాకు బోధించు అన్నారు. ఇది వారి రెండవ అభ్యర్థన, రిక్వెస్ట్. మొదటి ప్రశ్న ఏమిటి గుర్తుందా? మొదటి ప్రశ్న ఏమిటంటే మానవాళికి అత్యంత శ్రేయోదాయకమైనది ఏమిటి? రెండవ ప్రశ్న ఏమిటి? అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి? రెండు క్వశ్చన్స్ అడిగారు ఇప్పటి వరకు. ఇంతకీ ఈ సారం ఎందుకు చెప్పమంటారు, మొత్తం ఎందుకు చెప్పమన్నట్లు డీటెయిల్స్ మాకు అక్కర్లేదు, సారం చెప్పు, ఎసెన్స్ చెప్పు అంటున్నారు. ఎందుకంటున్నారు? కలియుగంలో వ్యక్తులకి పెద్దగా బుద్ధి లేదు కాబట్టి, అర్థం చేసుకోలేరు కాబట్టి, విన్నా గుర్తు పెట్టుకోలేరు కాబట్టి. అవునా, అందుకే కాబట్టి నువ్వు చాలా సింపుల్గా చెప్పేసే మాకు ఎసెన్స్. ఇక 3వ క్వశ్చన్ ఏమిటో తెలుసా? సూతజానాసి భద్రం తే భగవాన్ సాత్వతాం పతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయ. ఏమన్నారంటే, సూత గోస్వామి జానాసి భద్రం తే, నీకు ఎప్పుడూ భద్రమే కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అని ఇంతమంది గొప్ప గొప్ప మునులు ఋషులు సూత గోస్వామిని బ్లెస్సింగ్ చేస్తున్నారనమాట, అంటే ఆశీర్వదిస్తున్నారు. భద్రం తే, భద్రం తే అంటే నీకు ఎప్పుడు శుభములు కలుగుగాక అని. భగవాన్ సత్వతాంపతి, ఆ భగవంతుడు సాత్వతాంపతి. సాత్వతులు అంటే గొప్ప గొప్ప మహానుభావులు, భక్తులు, సాధువులు అనమాట. అటువంటి మంచి వ్యక్తులకి పతి అంటే ఆయన స్వామి అనమాట. ఆ సాత్వతాంపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు దేవక్యా వసుదేవస్య జాతో యస్య చికీర్షయ, దేవకీ వసుదేవుల యొక్క బిడ్డగా ఎందుకు జన్మించాడు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార కారణం ఏమిటి? ఎందుకు ఆయన జన్మించాడు? ఆయన ఈ ఈ భౌతిక జగత్తులో, ఈ భూమి మీద ఆయన అవతారం దాల్చవలసినటువంటి అవసరం ఏమిటి? దేవకీ వసుదేవుల తనయుడుగా. ఇది 3వ ప్రశ్న. అర్థమైనా? 3 ప్రశ్నలు. ఇక 4వ ప్రశ్న అడిగే ముందు వాళ్ళు శ్రవణంలో వారికి ఉన్నటువంటి రుచిని తెలియబరుస్తున్నారనమాట. వాళ్ళు ఎందుకు వినాలనుకుంటున్నాము అన్న మాటని వాళ్ళు కాస్త ఎంతో కన్విక్షన్తో చెప్తున్నారు మనకి. చెప్పండి. తన్నః శుశ్రూషమాణానాం అర్హస్యంగానువర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఇంకొకసారి శ్లోకం చెప్పు, ఒక్క నిమిషం చెప్పు కృషివ.
తన్న శుశ్రూషమానానాం అర్హస్యాంగాన్ వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఇంకోసారి చెప్పు, ఇక్కడ కొంచెం నీళ్లు పడి నేను చూసుకుంటున్నాను. ఇంకోసారి చెప్పు. తన్న శుశ్రూషమానానాం అర్హస్యాంగాన్ వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. Once again. తల్ల శుశ్రూషమానానాం అర్హస్యాంగాన్ వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తల్ల శుశ్రూషమానానాం అర్హస్యాంగాన్ వర్ణితుం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. సో ఈ శ్లోకంలో మన సౌనకాది ఋషులు ఏమంటున్నారంటే, తన్నః శుశ్రూషమాణానం అర్హస్య అంగ అనువర్ణితం. శుశ్రూషమాణానం అంటే వినడానికి భగవంతుడి యొక్క గొప్పతనం గురించి, తత్వం గురించి, లీలల గురించి, నామాల గురించి వినడానికి మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము, ఎంతో ఈగర్నెస్తో ఉన్నాము. వీఆర్ వెరీ ఈగర్ టు హియర్. అంటే మాకు భగవంతుడి గురించి తెలుసుకోవాలని మా మనసు తహతహలాడుతుంది. కాబట్టి నువ్వు చెప్పాలి, దేవుడి గురించి చెప్పాలి. తన్నః శుశ్రూషమాణానం అర్హస్య అంగ అనువర్ణితం. అంగ అంటే శరీరంలో ఒక భాగం అన్నమాట. ఈ చెయ్యి శరీరంలో ఒక అంగం, ఈ వేలు శరీరంలో ఈ అంగానికి అంగం, దాన్ని ఉపాంగం అంటారనమాట. ఓకేనా? అంగ అంటే శరీరంలో ఒక భాగం అన్నమాట. ఎవరైనా మన మనసుకు చాలా దగ్గర వ్యక్తులు ఉన్నారనుకోండి, వారిని కూడా అంగ అనొచ్చు. మీరు శ్రీమద్ భాగవత మొత్తం చదివితే అందులో అంగ అన్న పదం కొన్ని వందల సార్లు వస్తుంది. తథాపి కీర్తయామ్యంగ యథామతి యథాశ్రుతం. ఎవరైతే మనకి బాగా సన్నిహితులో వారిని మనం అంగ అనొచ్చు. అది ప్రేమతో, అంటే నా శరీరంలో నువ్వు భాగం, నా హృదయంలో నువ్వు భాగం అని చెప్పడం అనమాట. అర్హస్య అంగ అనువర్ణితం. అనువర్ణితం అంటే మేము ఎంతో ఎంతో శ్రద్ధగా వినడానికి సంసిద్ధులుగా ఉన్నాం కాబట్టి నువ్వు వర్ణించాలి. అనువర్ణితం, నువ్వు భాగవతాన్ని వర్ణించాలి అని అన్నారనమాట. యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. మేము భగవంతుడు ఎందుకు అవతరించాడు, వసుదేవుడు దేవకి వీరి యొక్క సంతానంగా శ్రీకృష్ణుడు ఎందుకు అవతరించాడని మిమ్మల్ని అడిగాం. కానీ మాకు కొంచెం తెలుసు. ఏమిటది? క్షేమాయ చ, మన మానవాళ్ళందరికీ శ్రేయస్సును కలిగించడం కోసం ఆయన అవతరించాడు. భవాయ చ, మా అందరికీ చక్కటి బ్రతుకుని ప్రసాదించడం కోసం, ధర్మ మార్గంలో నడిచే విధంగా మమ్మల్ని మార్గదర్శకం చేయడం కోసం ఆయన అవతరించాడు అన్న విషయం మాకు తెలుసు. కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం. యస్య అవతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. వారి యొక్క అవతార పరమార్థాలు సాధారణంగా చూస్తే మనందరికీ శ్రేయస్సు కలిగించే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అది ఆ విషయం మాకు తెలుసు, కానీ ఇంకా డీటెయిల్స్ కావాలి. స్పెసిఫిక్గా చెప్పు, ఏమిటి డీటెయిల్స్ కావాలి మాకు. అసలు శ్రీకృష్ణుడు ఎందుకు అవతరించాడు? ఓకేనా? మూడవ క్వశ్చన్ అడిగిన తర్వాత ఇంకొక కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఇక్కడ. ఇక 14వ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అన్నమాట ఇది. ఇక్కడ అనువర్ణితం, భగవంతుడికి సంబంధించినటువంటి వర్ణన ఎంత గొప్పదో ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఆయన యొక్క నామం ఇంకెంత గొప్పదో 14వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం. చాలా చక్కటి శ్లోకం అన్నమాట ఇది. ఆపన్నః సంస్మృతిం ఘోరాం ఆపన్నః సంస్మృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్ యన్నామ వివశో గృణన్ తతః సద్యో విముచ్యేత తతః సద్యో విముచ్యేత యద్విభేతి స్వయం భయం. యద్విభేతి స్వయం భయం. ఆపన్నః సంస్మృతిం ఘోరాం. సంస్మృతిం ఘోరాం అంటే ఘోరమైనటువంటి ఈ యొక్క సంస్కృతి. సంస్కృతి అంటే జనన మరణ చక్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ భౌతిక జగత్తు పూర్తిగా జనన మరణాలమై. ఆధ్యాత్మిక జగత్తులో జననం లేదు, మరణం లేదు, రోగం లేదు. జన్మ మృత్యు జరా వ్యాధులు వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ ఉండవు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయి కాబట్టి దీన్ని సంస్కృతి అంటారు, లేదంటే సంసారం అంటారు, సంసార చక్రం అంటారు.
సంస్కృతి అంటారు. రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ ఉంటుంది కాబట్టి అది ఘోరం. ఓకేనా? పుట్టుక ఎంతో బాధ కలిగిస్తుంది. మనం మర్చిపోయాం, మనందరం పుట్టాం, కానీ పుట్టినప్పుడు ఎంత బాధను అనుభవించామో మర్చిపోయాం అనమాట. కానీ పుట్టడం బాధ, తల్లికి బాధే, బిడ్డకి బాధే. ఎవరు నవ్వుతూ పుట్టరు, ఏడుస్తూనే పుడతారు. పుట్టి పుట్టించేటప్పుడు అంటే జన్మనిచ్చేటప్పుడు కూడా ఏడుస్తారు. ఓకేనా? కాబట్టి చనిపోయేటప్పుడు ఏడుస్తారు. కాబట్టి జనన మరణాలు అనేవి చాలా ఘోరమైనటువంటివి, ఎంతో బాధ కలిగించేటటువంటివి. కానీ యన్నామ వివశో గృణన్, ఇటువంటి ఘోరమైనటువంటి సంసారంలో ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తారు, ఉచ్చరిస్తారు, వివశో, వివశో అంటే ఇది ఉద్దేశపూర్వకంగా జపించకపోవచ్చు, కావాలని భగవన్నామం ఉచ్చరించకపోవచ్చు, ఏదో కాకతాళీయంగా, ఏదో వివశంగా, వివశంగా అంటే కావాలని చేయకుండా అలా జరిగిపోయిందనమాట. ఓకేనా? కూర్చునో, లేస్తూనో, నడుస్తూనో, మాట్లాడుతూనో ఏదో కృష్ణ, రామ, హరి ఏదో అంటున్నాం, కావాలని కాకపోయినా ఏదో అలా వచ్చేసింది నోట్లో నుంచి. అయినప్పటికీ తత హసద్యో విముచ్యేత, ఉద్దేశపూర్వకంగా భగవంతుడి నామం జపించినప్పటికీ సద్యో విముచ్యేత, ఆ భగవంతుడి యొక్క నామం మనకి ముక్తినే ప్రసాదిస్తుంది. యద్బిభేతి స్వయం భయం, అసలు భయమే భయపడి పారిపోతుందన్నమాట ఎవరైతే భగవన్నామం జపిస్తారో వారి నుంచి. యద్బిభేతి స్వయం భయం, భయాన్ని భయపెట్టేటటువంటి ప్రక్రియ ఏమిటి? భగవన్నామ జపం. భగవన్నామాన్ని, కృష్ణనామాన్ని మనం జపిస్తే భయం భయపడి పారిపోతుందన్నమాట. అందుకే అన్నారు కులశేఖర ఆళ్వార్, శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. అంటే శ్రీకృష్ణ మంత్రం యొక్క గొప్పతనం అంతది, అంత అంత గొప్ప అన్నమాట. శత్రు ఛేదైక మంత్రం, మన శత్రువులందరినీ నాశనం చేసేటటువంటి మంత్రం అన్నమాట. అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని పూర్తిగా నాశనం చేసేటటువంటి మంత్రం కృష్ణ మంత్రం. సంస్కృతిం ఘోరాం సంసారోచ్ఛేద మంత్రం, అదే చెప్పారు ఇక్కడ కూడా. కృష్ణ మంత్రం, కృష్ణనామం సంసారాన్ని నాశనం చేసేస్తుంది అనమాట. అంటే ఈ సంసార చక్రంలో ఉన్నటువంటి కష్ట సుఖాల నుంచి మనల్ని బయటపడేస్తుంది, మనల్ని అతీతులను చేస్తుంది అనమాట. విభేతి స్వయం భయం, భయమే భయపడి పారిపోతుంది ఎవరైతే భగవన్నామాన్ని స్మరిస్తారో. హిరణ్యకశిపుడు చిన్న బాలుడు, 5 ఏళ్ల బాలుడైనటువంటి ప్రహ్లాదుని భయపెట్టడానికి చూశాడు, కానీ బాలుడు భయపడలేదు, భయమే భయపడి పారిపోయింది అనమాట. అసలు బాలుడిని బాధ పెడుతున్నటువంటి ఈ రాక్షసులు, రాక్షస సైనికులు ఉన్నారు చూడండి, వాళ్ళకే హడలెత్తిందనమాట. వాళ్లే భయపడిపోయారు. అరే ఇన్ని కష్టాలు పెడుతున్నావా ఈ బిడ్డ, ఏడవనైనా ఏడవట్లేదు, మాట్లాడట్లేదు, అమ్మా అనట్లేదు, ఎప్పుడు హరి 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 అంటూ ఉన్నాడు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయారు. బాధ పెడుతున్న వాళ్ళు బాధపడుతున్నారు, కానీ ఆ బాధకు గురైన వాడు ఆనందంగా ఉన్నాడు. అది భగవన్నామం యొక్క గొప్పతనం అనమాట. యద్బిభేతి స్వయం భయం. ఇక అజామిలుడు ఉన్నాడు. వివశో గృణన్ అన్న మాటకి అజామిలుడే సరైనటువంటి ఉదాహరణ. అజామిలుడు చనిపోయే సమయంలో, అంటే యమదూతలు వచ్చి అజామిలుణ్ణి ఈ యమలోకానికి తీసుకువెళ్లే సమయంలో నారాయణ 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 అని ఆయన కేక పెట్టాడు, గావు కేకలు పెట్టాడు. బాధతో, ఎంతో ఆందోళనతో నారాయణ నారాయణ అంటున్నాడు. ఇది భగవంతుడిని పిలవలేదు, తన బిడ్డని పిలిచాడు. తన బిడ్డ పేరు కూడా నారాయణి, కొడుకు పేరు. అలా కొడుకుని పిలుస్తున్నాడు నారాయణ 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 అని. మనకి ఏదైనా భయం కలిగినప్పుడు మనకి ఎవరైతే సన్నిహితులు వారిని పిలవడం సర్వసాధారణం. ఇప్పుడు అజామిలుడికి సన్నిహితుడు ఎవరు? కొడుకు. అందరికన్నా ఎక్కువగా ప్రేమించింది ఆ బిడ్డని పిలుస్తున్నాడు నారాయణ అని. దేవుడు పిలవాలనుకోలే, కానీ దేవుడు ఇచ్చాడు, బిడ్డ రాలేదు. ఎందుకంటే బిడ్డ దేవుడు కాదు కదా. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి తేడా లేదు. మనం కృష్ణ అంటే కృష్ణుడితో ఉన్నట్టే, నారాయణ అంటే నారాయణుడి సమక్షంలో ఉన్నట్టే.
ఎందుకంటే ఆయన పేరుకి ఆయనకు వ్యత్యాసం లేదు. అందుకే అభిన్నత్వాన్ నామనామినో అన్నారు. నామ చింతామణి కృష్ణ చైత చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్ నామనామిను అన్నారనమాట. ఎందుకంటే నామ అంటే పేరు, నామి అంటే ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి, అభిన్నత్వాన్ నామనామిన అంటే ఆ నామానికి నామికి పేరుకి పేరు కలిగినటువంటి వ్యక్తికి తేడా లేదు. మీరు కృష్ణ అంటే కృష్ణుడి సమక్షంలో ఉన్నట్టే అనమాట. అది అందుకే అజామిలుడు అలా నారాయణ అనగానే వచ్చేసాడు నారాయణుడు. నారాయణ దూతలను పంపించాడు అజామిలుడిని కాపాడడం కోసం. అందుకే మళ్ళీ కులశేఖరాల వారు ఏమంటారు, కృష్ణ మంత్రం గురించి ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు నారాయణ మంత్రం గురించి కూడా చెప్తారు. హేమర్త్యా పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవమాపదూర్మి బహుళం సంయత్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయిద్వముః. ఏమంటాడంటే, మీరు సంసార సాగరంలో కొట్టుకుపోతున్నారు. ఈ సంసార సాగరానికి అలలేమిటో తెలుసా? కష్టాలు. మనం పడే కష్టాలన్నీ అలలతో సమానం. ఆ అలల మధ్యలో నువ్వు కొట్టుకుపోతున్నావు. అర్థం చేసుకో, ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ సముద్రంలో నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం నీ జ్ఞానం వల్ల అవ్వదు. జ్ఞానాజ్ఞానమపాస్య చేతసి నమో, నీ జ్ఞానం అంతా పక్కన పెట్టు, నీ ఐడియాలన్నీ పక్కన పెట్టు, నేను చెప్పేది విను. ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాడంటే, నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం. నమో నారాయణ అను చాలు. ఓ నమో నారాయణ అనాలా? ఒక మాట, ఇంకొక మాట ఏమిటది? మంత్రం సప్రణవం, ప్రణవం కూడా జోడించు. నమో నారాయణకి ప్రణవ ఓంకారాన్ని పెట్టు, అక్కడ ఓం నమో నారాయణ అవుతుంది. మంత్రం సప్రణవం ప్రణామ సహితం, ప్రణామం కూడా చెయ్యి. ప్రణవ మంత్రంతో నమో నారాయణ అని, ఓం నమో నారాయణ అని ఆ నారాయణుడికి ప్రణామం చెయ్యి. అలా చేస్తూ ఉంటే ఈ సంసార సాగరం నుంచి నువ్వు బయటపడతావు. నువ్వు ఉచ్చరించేటటువంటి మంత్రమే ఒక పెద్ద పడవయి నిన్ను ఈ సాగరంలో నుంచి గట్టెక్కిస్తుంది అనమాట. సముద్రం మధ్యలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తికి ఇంకా తూర్పుకు ప్రయాణిస్తున్నానా పడమరకు ప్రయాణిస్తున్నానా తెలియదు, ఎటు వెళ్తున్నానో తెలియదు. అలలు ఎంతో విజృంభిస్తున్నాయి, కింద తిమింగలాలు ఉన్నాయి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు. ఎటు వెళ్తే ద్వీపం వస్తుంది, ఎటు వెళ్తే తీరం వస్తుంది, ఎటు వెళ్తే నా దేశం వస్తుంది, వెళ్ళి తెలియదు, ఏమాత్రం తెలియదు అసలు వాళ్ళకి. అటువంటి వ్యక్తులకు కేవలం పడవ, ఒక షిప్ వస్తేనే వాళ్ళు బ్రతుకుతారనమాట. లేదంటే ఏ క్షణంలో అయినా సముద్రం మధ్యలో పడినటువంటి వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది. ఎంత గజయితగాడైనా కూడా ఎంతసేపు ఇస్తాడు చెప్పండి? గంట విత్తాడా? 10 గంటలు ఇస్తాడా? 10 గంటలు ఈదినా కూడా తీరం కనిపించట్లేదే, సముద్రం నడి మధ్యలో ఉన్నాడు. అలా ఈదుతూ తీరాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే తీరం ఎటుందో తెలియదు. ఈలోపే తిమింగలం వచ్చి తిమింగేయచ్చు. కాబట్టి సంసార సాగరంలో కొట్టుకున్నటువంటి వ్యక్తికి ఈత వల్ల ముక్తి కలగదు, పడవ వల్లే విముక్తి కలుగుతుంది. ఆ పడవే శ్రీమన్నారాయణుడి నామం, శ్రీకృష్ణ మంత్రం. అదనమాట ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారు. అటువంటి గొప్ప నామధేయం కలిగినటువంటి భగవంతుడి గురించి మేము వినాలనుకుంటున్నాం. ఆయన యొక్క అవతారాల పరమార్థాలు వినాలనుకుంటున్నాం. కాబట్టి చెప్పండి మాకు ఓ సుత గోస్వామి అని శౌనకాది ఋషులు ఆయన వేడుకుంటున్నారు. ఇక 15వ శ్లోకంలో ఏమన్నారంటే, యత్పాద సంశ్రయాః సూత మునయః ప్రశమాయనాః సద్యః పునంత్యుపస్పృష్టా స్వర్ధన్యాపోనుసేవయ. 15వ శ్లోకంలో వాళ్ళు భక్తుల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. 13వ శ్లోకంలో వాళ్ళు శ్రవణం చేయడానికి ఎంత ఉత్సాహంతో ఉన్నారో చెప్పారు.
14వ శ్లోకంలో ఆ భగవంతుడి యొక్క నామం యొక్క మహత్తుని చెప్పారు. ఇక 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. యత్ పాద సంశ్రయా సూత, ఓ సూత గోస్వామి, మునయ ప్రశమాయనా ఏమంటున్నారంటే ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలోకి వస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? సద్య పునంతి ఉపస్పృష్ట స్వర్ధన్యాపోను సేవయ, మన మనసులో మలినానల్ని ఒక్క క్షణంలో తొలగిపోతాయి. ఎలా? స్వర్ధన్యాపోను సేవయ. స్వర్ధుని అంటే మన గంగానది. ఎప్పుడైతే మనం గంగాజలం తాకుతామో, గంగానదిలో స్నానం చేస్తామో అప్పుడు మన పాపాలన్నీ తొలగిపోతాయి. అవునా? పాప విముక్తి కలుగుతుంది గంగానది స్నానం చేయడం ద్వారా. కానీ మళ్ళీ పాపాలు చెయ్యము అనే గ్యారంటీ ఏమిటి? పాపం చేశారు, ఏదో పాప ఫలితం వచ్చింది, దాని నుంచి ఆ పాపం నుంచి విముక్తులను కావాలనుకున్నారు, కాస్త గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేశారు, బయటకు వచ్చారు, మళ్ళీ పాపం చేయాలని అనిపించవచ్చు. కానీ భక్తుల సాంగత్యం చేస్తే ఆ భక్తుల నోట్లో నుంచి వెలువడేటటువంటి గంగానది లాంటి కృష్ణ కథామృతాన్ని, కృష్ణ కథ అనేటటువంటి ప్రవాహంలో మనం స్నానం చేస్తే అసలు పాప చింతనే తొలగిపోతుంది. పాపం చెయ్యాలనేటువంటి కోరికే పోతుంది. అసలు మనం పాపం ఎందుకు చేస్తాం? పాపం చేయాలనే కోరిక ఉంటే చేస్తాం, అప్పుడు పాప ఫలితం వస్తుంది. అవునా? సిన్ఫుల్ థాట్ లీడ్స్ టు సిన్ఫుల్ యాక్షన్, సిన్ఫుల్ యాక్షన్ లీడ్స్ టు సిన్ఫుల్ రియాక్షన్. అవునా? పాప చింతనే లేకపోతే, సిన్ఫుల్ థాట్ లేకపోతే, సిన్ఫుల్ డిజైర్ లేకపోతే, పాప చింతన లేకపోతే పాపం చేయవలసిన అవసరం లేదు, పాప ఫలితం లేదు. ఇంకా అసలు పాప చింతన ఎలా తొలగిపోతుంది? భక్తుల నోట్లో నుంచి ప్రవహించేటటువంటి కృష్ణ కథ అనేటటువంటి గంగలో స్నానం చేస్తే అప్పుడు పోతుంది అనమాట. అందుకే భక్తుల యొక్క సాంగత్యం పుణ్యనదుల్లో స్నానం చేయడం కన్నా ఎక్కువ గొప్ప. పుణ్యనదుల్లో స్నానం చేస్తే కాస్త మనసు పరిశుద్ధం అవుతుంది, కానీ భక్తుల సాంగత్యంలో ఆ మనసు ఇంకా పవిత్రం అవుతుంది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సూత గోస్వామి, నువ్వు ఇప్పుడు భాగవతామృతాన్ని మాకు చెప్పబోతున్నావు, నీ యొక్క సాంగత్యంలో మేము పవిత్రులం అవ్వబోతున్నాం అని అంటున్నారు. ఇప్పుడు తర్వాత ఏమన్నారంటే, కోవా భాగవతస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణః శుద్ధికామోనుశృణుయాద్ యశః కలిమలాపహం. కోవా భాగవతస్తస్య, భగవంతుడి యొక్క గుణగణాలు భక్తుల యొక్క సాంగత్యంలో వినడం అంత గొప్ప విషయం అయితే ఎవరు ఎవరు వినను అంటారు. అవునా? ఇప్పుడు అమృతం తీయగా ఉందని తెలిసినటువంటి వ్యక్తి అమృతం ఇస్తే నేను తాగను అంటాడా? గులాబ్ జామున్ ఎంతో చక్కగా ఉంది, రుచికరంగా ఉంది అని తెలిసినటువంటి వ్యక్తి గులాబ్ జామున్ ఇస్తే నాకు వద్దంటాడా? అంటే డయాబెటీస్ ఉంటే వేరే విషయం, కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు దాన్ని తిరస్కరించరనమాట. అనారోగ్యంలో ఉన్న వాళ్ళు తిరస్కరిస్తారు. అవునా? అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కృష్ణ కథామృతాన్ని ఎప్పుడు తిరస్కరించరు. ఆధ్యాత్మికంగా అనారోగ్యంగా ఉంటారు చూడండి, స్పిరిచువల్ డిసీజ్ ఉంటుంది చూడండి కొంతమందికి, అంటే ఆధ్యాత్మికతలో శ్రద్ధ లేకపోవడం, భగవంతుడి గురించి వినాలి అన్నటువంటి ఆ శ్రద్ధ లేని వాళ్ళకి కృష్ణ కథ రుచించదు. కానీ ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, మంచి ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు, భగవంతుడి పట్ల భక్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు కృష్ణ కథ వినే అవకాశాన్ని ఎప్పుడూ తిరస్కరించరు. ఎప్పుడూ కృష్ణ కథ వినాలి అన్నటువంటి కోరికతోనే ఉంటారు వాళ్ళు. అదనమాట గొప్పతనం. అందుకే కోవా భాగవతశ్చ పుణ్యశ్లోకేడ్య కర్మణః, ఆ భగవంతుడు చేసినటువంటి కర్మలు, కర్మ అంటే మనలాంటి కర్మలు కాదు, కర్మ అంటే పని, కార్యం. ఇక్కడ ఆయన సందర్భంలో ఏమిటి? లీల. భగవంతుడు చేసేటటువంటి గొప్ప గొప్ప లీలల్ని శ్రవణం చేస్తే అది పుణ్యం కలుగుతుందన్నమాట మనకి. ఈ పుణ్యం అంటే, పుణ్యం రెండు రకాలండి. ఒకటి భౌతికపరమైనటువంటి పుణ్యం, రెండు ఆధ్యాత్మికపరమైనటువంటి పుణ్యం. ఒకటి మెటీరియల్ పైటీ, రెండు స్పిరిచువల్ పైటీ. తేడా ఏమిటి? భౌతిక పరంగా పుణ్యం చేసుకుంటే పైలోకాలకు వెళ్తారు, స్వర్గలోకంలోకి వెళ్ళి ఆనందం అనుభవిస్తారు. కానీ ఆధ్యాత్మిక పరంగా పుణ్యం చేయడం అంటే ఏమిటి? భక్తి మార్గాన్ని ఆచరించడం. అప్పుడు స్వర్గానికి వెళ్ళరు,
వైకుంఠానికి వెళ్తారు, గోలోకానికి వెళ్తారు. అంటే స్పిరిచువల్ పైటీ ఉంటే స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తారు, మెటీరియల్ పైటీ ఉంటే మెటీరియల్ వరల్డ్లోనే కాస్త పైలోకాలకు వెళ్తారు, ఇంకాస్త ఎక్కువ ఆనందాన్ని సంపాదించడం కోసం. ఇక్కడ పుణ్యశ్లోకేజ్య కర్మణ అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడి యొక్క లీలలు వినడం ఎంతో పుణ్యదాయకం. ఓకే, శుద్ధికామో అనుశృణుయాత్. శుద్ధికామం అంటే మనసుని పరిశుద్ధం చెయ్యాలి అని ఎవరైనా కోరుకుంటే శుద్ధికాముకులైతే. కొంతమంది కీర్తి కాముకులు ఉంటారు, కొంతమంది ముక్తి కాముకులు ఉంటారు, కొంతమంది భక్తి కాముకులు ఉంటారు. ఇక్కడ శుద్ధి కాముకుల గురించి చెప్పారు. అర్థమవుతుంది కదా? శుద్ధి, నా మనసు శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని ఎవరికైనా అటువంటి కోరిక ఉంటే అనుశృణుయాత్, వాళ్ళు, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, శృణుయాత్, ఇది శృణుయాత్, వాళ్ళు శ్రవణం చెయ్యాలి, హరినామ స్మరణ చెయ్యాలి, హరి లీలా కథల్ని వినాలి. యశ కలిమలాపహం, ఎందుకంటే భగవంతుడి యొక్క యశస్సు కలిమలాన్ని అపహరిస్తుందన్నమాట. కలేర్ దోషనిధే రాజన్, కలియుగం అనేది ఎన్నో దోషాలకు నిధి. ఆ దోషాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనం శ్రవణం చెయ్యాలి. ఇలా ఒక 4 శ్లోకాలు మన శౌనకాది ఋషులు భగవంతుడి గొప్పతనం గురించి చెప్పారు. ఇప్పుడు గుర్తుందా? ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం మనం? 9వ శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? వారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటది? అందరికీ అత్యంత శ్రేయోదాయకమైనటువంటి పద్ధతి ఏమిటి? గొప్ప శ్రేయస్సుని మానవాళి మొత్తానికి కలిగించే ప్రక్రియ ఏమిటి? అది మొట్టమొదటి ప్రశ్న. ఓకేనా? రెండవ ప్రశ్న ఏమిటి? అసలు సకల శాస్త్రాల యొక్క సారం ఏమిటి? మూడవ ప్రశ్న ఏమిటి? భగవంతుడు దేవకీ వసుదేవుల బిడ్డగా ఎందుకు అవతరించాడు? ఇలా 3 ప్రశ్నలు అడిగిన తర్వాత 4 శ్లోకాల్లో వాళ్ళు ఏమన్నారంటే, మేము వినడానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాము, భగవంతుడికి నామం గొప్పది, ఆయన యొక్క భక్తులు గొప్పవాళ్ళు, ఎవరైనా మనసుని పరిశుద్ధం కావించుకోవాలనుకుంటే, కలియుగంలో ఉన్నటువంటి మలినం నుంచి వాళ్ళు విముక్తులు కావాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి యొక్క లీలని శ్రవణం చేయవలసిందే అని చెప్పారు. ఇప్పుడు 4వ శ్లోకం, 4వ ప్రశ్న వాళ్ళు అడగబోతున్నారనమాట. ఏమిటా 4వ ప్రశ్న? చూద్దాం 17వ శ్లోకంలో. తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభిః బ్రూహిణః శ్రద్ధధానానాం లీలయా దదతః కలాః. తస్య కర్మాణి ఉదారాణి, ఇంతకుముందు ఏమన్నారు? పుణ్యశ్లోకేడ్య కర్మణః, భగవంతుడు చేసినటువంటి కర్మలన్నీ. భగవంతుడి కర్మలంటే మన కర్మలతో పోల్చకండి. కర్మ అంటే పని, ఒక మాటలో చెప్పాలంటే. భగవంతుడి కర్మలంటే ఏమిటి? లీలలు, ఆయన చేసేటటువంటి అద్భుతమైనటువంటి లీలలు అన్నమాట. తస్య కర్మాణి ఉదారాణి, ఆయన చేసేటటువంటి కర్మలన్నీ ఎంతో ఉదారభరితమైనటువంటి కర్మలు. ఆయన ఎన్ని లీలలు చెప్పినా అవన్నీ మన పట్ల ఆయనకున్నటువంటి ఉదార్త భావం వల్లే చేయగలుగుతున్నాడు. మన పట్ల ఆయన దయ. అసలు ఆధ్యాత్మిక జగత్తులో ఆయన లీలలు చేసుకుంటూ కూర్చోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు లీలలు చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి ఎందుకు ఆయన లీలల్ని ప్రదర్శిస్తున్నాడు? మన మీద దయతో. అది ఆయన ఉదార్త స్వభావం, అది ఆయన కంపాషన్, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. వీరికి నా మీద ప్రేమ లేకపోయినా నాకు వీరి మీద ప్రేమ ఉంది. భగవంతుడు ఇక్కడ లీలలు చేస్తుంటే దాని అర్థం ఏమిటి? ఆయనకి మన మీద ప్రేమ ఉన్నట్టు అనమాట. అలా లీలలు చేస్తూ 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 మన మనసుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. మన మనసుల్ని ఆకర్షించడానికి ఆయన చేసే ప్రయత్నమే ఆయన లీలలు అనమాట. తస్య కర్మాణి ఉదారాణి పరిగీతాని సూరిభి, ఉదారమైనటువంటి ఆయన కర్మల్ని, ఆయన లీలల్ని సూరిభి, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, హీరోస్, వాళ్ళు కూడా పరిగీతాని గానం చేశారు. నారదుడు వంటి గొప్పవాళ్ళను గానం చేశారు. బ్రూహిణః శ్రద్ధధానానాం లీలయా దదతః కలాః. కాబట్టి మేము శ్రద్ధగా వినాలని అనుకుంటున్నాం, కాబట్టి ఆ లీలల్ని మాకు వివరించు అని అంటున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో వారు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? తస్య కర్మాణి ఉదారాణి, ఆయన
పురుషావతారాల రూపంలో చేసినటువంటి కర్మల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇది మన ఆచార్యులు చెప్పినటువంటి మాట. ఇక 4వ ప్రశ్న అంటే 17వ శ్లోకంలో వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నది ఏమిటి? పురుషావతారాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. ఓకేనా? తరువాత 18వ శ్లోకంలో ఏమన్నారంటే అథాఖ్యాహి హరేర్ధీమన్ అవతార కథా శుభా లీలా విదధత స్వైరం ఈశ్వరస్యాత్మమాయయా. ఇందులో ఇందులో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు భగవంతుడి యొక్క లీలావతారాల గురించి తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. అథా ఆఖ్యాహి హరేర్ ధీమన్. ఆఖ్యాహి అంటే చెప్పు, వివరించు. హరేర్ ధీమన్, అంత గొప్ప వ్యక్తి అయినటువంటి హరి యొక్క అవతార కథల్ని మాకు చెప్పు, ఎందుకంటే అవి సకల శుభాల్ని మనకు చేకూరుస్తుంది. లీలా విదధత స్వైరం ఈశ్వరస్య ఆత్మమాయయ. ఆ ఈశ్వరుడు ఎన్నెన్నో అవతారాలు ధరించి వస్తాడు. ఏమిటి అవతారాలు? లీలావతారాలు. ఇప్పుడు పురుషావతారాలు అంటే ఏమిటి మనం త్వరలో చెప్పుకుందాం. ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం, ఆన్సర్ ఇంకా చెప్పుకోవట్లే మనం. ఓకేనా? కానీ కొంచెం అర్థం అవడానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను. పురుషావతారాలు అంటే ఈ భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి దాల్చినటువంటి అవతారాలు అన్నమాట. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాలి కదా, ఆయన అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నారు కదా. ఎందుకన్నారు? ఊరికనే అనలేదు. ఎందుకన్నారంటే ఆయన యొక్క స్వేదరంధ్రాల్లో నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. ఆ రూపం పేరేంటో తెలుసా? భగవంతుడి యొక్క ఆ స్వరూపం పేరేంటో తెలుసా? కారణోదక సాయి విష్ణు అంటారు. ఆయన కారణోదక సాయి విష్ణు లేదా మహావిష్ణు అంటారు. ఆయన కారణ సముద్రం మీద అలా శయనిస్తే ఎప్పుడైతే శ్వాస విడుస్తాడో ఆ సమయంలో, ఆయన శ్వాస విడిచే సమయంలో తన యొక్క స్వేదరంధ్రాల్లో నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అలా ఉద్భవించినటువంటి అనంతకోటి బ్రహ్మాండాల్లోకి ఆయన విస్తరించి గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. ప్రతి బ్రహ్మాండంలో మహావిష్ణు ఒక్కడే, కారణోదక సాయి విష్ణు ఒక్కడే. కానీ గర్భోదక సాయి విష్ణువులు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నారో, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అంతమంది గర్భోదక సాయి విష్ణువులు ఉన్నారనమాట. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు పుడతాడనమాట. తరువాత ఆ విశ్వంలోనే శ్వేతద్వీపం అనేటటువంటి ఒక ప్రదేశంలో పాల సముద్రం మీద ఆ విష్ణువు ఇంకొక రూపం దాలుస్తాడు. ఆయన్ని క్షీరోదక సాయి విష్ణు అంటారు. పాల సముద్రంలో ఉన్నటువంటి విష్ణువు. ఇలా 3 రకాల విష్ణువులు ఉన్నారు. క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు. కారణోదక సాయి విష్ణు అనంతకోటి బ్రహ్మాండాలకి పరమాత్మ. గర్భోదక సాయి విష్ణు ఒక బ్రహ్మాండానికి పరమాత్మ. క్షీరోదక సాయి విష్ణు ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సకల జీవరాశులకి పరమాత్మ. అసలు అణువణువుకి పరమాత్మ అనమాట. పరమాత్మ లేనిది ఏమి నడవదు. ఆయన గురించి ఇంకా త్వరలో చెప్పుకుందాం తర్వాత. కానీ ప్రస్తుతానికి ఈ ముగ్గురిని పురుషావతారాలు అంటారు. అలా ప్రపంచం సృష్టింపబడిన తరువాత భగవంతుడు ఎన్నెన్నో అవతారాలు దాల్చి ఆ ప్రపంచంలో వస్తాడు అనమాట. ఆ బ్రహ్మాండంలోకి అవతరిస్తాడు. ఆ అవతారాల్ని లీలావతారాలు అంటారు. మత్స్య, కూర్మ, వరాహ, రామ, నరసింహ ఇవన్నీ లీలావతారాలు అనమాట. ఆ లీలావతారాల గురించి కూడా మేము వినాలనుకుంటున్నాం అన్నారు. తర్వాత ఈశ్వరస్య ఆత్మమాయ అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆయన అవతారం దాలుస్తాడు. వాటి గురించి మేము వినాలనుకుంటున్నాం అన్నారు. ఇక 19వ శ్లోకంలో ఏమన్నారంటే వయంతు న వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతాం రసజ్ఞానం స్వాదు స్వాదు పదే పదే. చాలా తీయనైనటువంటి శ్లోకం. వయంతున వితృప్యామ ఏమన్నారంటే ఆయన సుత గోస్వామి మాకు భగవంతుడి యొక్క లీలలు ఎంతసేపు విన్నా, ఎన్ని లీలలు విన్నా తృప్తి కలగట్లేదు. అంటే తృప్తి కలగట్లేదంటే తృప్తిని ఇవ్వవు భగవంతుడి లీలలు అని కాదు అని అర్థం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది కాబట్టి తృప్తి కలగట్లేదు అనమాట. నేను విన్నావు కదా కృష్ణ కథ, కాస్త తృప్తిపడు కాదు, మళ్ళీ వినాలి, ఇంకొకసారి వినాలనిపిస్తుంది, ఇవాళ కూడా వినాలనిపిస్తుంది, రేపు కూడా వినాలనిపిస్తుంది, అసలు నా శ్వాస విడిచేదాకా ప్రతినిత్యం భాగవత శ్రవణం చెయ్యాలనిపిస్తుంది అని అనుకుంటారు భక్తులు.
అందుకే నిత్యం భాగవత సేవయ అన్నారు. భాగవత సేవ అంటే ఒకసారి చేస్తే సరిపోదు, ఒక వారం చేస్తే సరిపోదు, ఒక నెల చేస్తే సరిపోదు, నిత్యం చెయ్యాలి భగవంతుడి యొక్క సేవ, భాగవతముల యొక్క శ్రవణం. అందుకే ఉత్తమ శ్లోక విక్రమే, ఉత్తమ శ్లోకాన్ని ఎందుకన్నారు తెలుసా భగవంతుణ్ణి? ఉత్తమమైనటువంటి శ్లోకాల్లో ఆయన్ని వర్ణించారు కాబట్టి ఆయనకి ఉత్తమ శ్లోకాన్ని ఇంకొక పేరు. ఉత్తమ శ్లోక విక్రమే, ఆ ఉత్తమ శ్లోకుడి యొక్క పరాక్రమాన్ని, విక్రమాన్ని, లీలల్ని వినాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. నవేంద్ర వితృప్యామ, మాకు తృప్తే కలగట్లేదు, వినాలి, ఇంకా వినాలి. యత్ శృణ్వతాం రసజ్ఞానాం, ఎవరైతే రసజ్ఞులు ఉంటారో, అంటే రసం గురించి తెలిసిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎందుకు వినమంటారు చెప్పండి? వింటూనే వింటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మూడవ శ్లోకంలో ఏం చెప్పుకున్న? మూడవ శ్లోకంలో నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భువి భావుకా. ముహురహో రసిక అన్నారు. రసిక అంటే రసాన్ని ఆస్వాదించేవాళ్ళు. రసం అంటే ఏదో మామిడి పళ్ళ రసమో ద్రాక్ష పళ్ళ రసమో కాదు. ఈ రసం ఏమిటంటే భగవంతుడి యొక్క లీలారసం, ఆయన యొక్క నామరసం. ఓకేనా? భగవంతుడి యొక్క నామాన్ని ఆస్వాదించడం అంటే రసాస్వాదన. అది నిజమైనటువంటి రసం. రసం కారేది కేవలం పళ్ళకే కాదు. పండ్లుంటాయి అనుకోండి, ఫ్రూట్స్, వాటి రసం కొంతే ఉంటుంది. ఒక గ్లాస్ నింపారనుకోండి రసం, అంతే, అయిపోయినట్టే, ఇంక దాంట్లోంచి రసమే రాదు. కానీ భగవంతుడి నామం అలా కాదు. ఒకే నామాన్ని, కృష్ణ అనేటువంటి నామంలో ఎంత రసం దాగి ఉందంటే మీరు ఇంకొక ఒక 1,000,000 సంవత్సరాలు కృష్ణ 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 అన్నా కూడా రసాస్వాదన ఇంకా పెరుగుతుంది కానీ తరగదన్నమాట. ఇప్పుడు ఒక సినిమా చూశారనుకోండి, ఒకసారి చూస్తారు, మరీ బాగుంటే రెండోసారి చూస్తారు, మూడోసారి చూస్తారు. 100 సార్లు చూడగలరా? 1,00,000 సార్లు చూడగలరా? 1,00,00,000 సార్లు చూడగలరా? అలా కాదు. కానీ కృష్ణనామాన్ని 1,00,00,000 సార్లైనా జపించవచ్చు, అనంత 1,00,00,000 సార్లైనా జపించవచ్చు అనమాట. అది కృష్ణుడి యొక్క లీలల యొక్క గొప్పతనం, నామం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఆ రసజ్ఞానం, రసజ్ఞులు ఉంటారు చూడండి, ఆ రసం యొక్క గొప్పతనాన్ని తెలిసిన వాళ్ళు స్వాదు పదే పదే మేము ఈ స్వాదు అంటే ఈ యొక్క రుచిని మేము ఆస్వాదించాలి అనుకుంటారనమాట. కాబట్టి మాకు తృప్తి లేదు, నువ్వు చెప్తూనే ఉండు భగవంతు యొక్క లీలల గురించి, వింటాం అని అన్నారనమాట. ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు 18వ శ్లోకంలో లీలావతారాల గురించి అడిగారనమాట. ఇక 20వ శ్లోకం ఏమన్నారంటే, కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవన్ గూఢ కపటమానుషః. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః. కృతవాన్ అంటే ఆయన చేశాడనమాట. అసలు కర్త ఆయనే. ఎన్నెన్నో కర్మాణి అంటే ఇక్కడ లీలలు. ఓకేనా? ఇప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు సహ రామేణ, ఇక్కడ రామ అంటే బలరాముడు, కేశవ అంటే కృష్ణుడు. అంటే బలరామ సమేతంగా శ్రీకృష్ణ భగవానుడు, రామ సమేతంగా కేశవుడు ఎన్నెన్నో లీలల్ని జరిపాడు. బృందావనంలో, మథురలో, ద్వారకలో ఎన్నో లీలలు, కృష్ణ బలరాముల యొక్క లీలలు. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ అతిమర్త్యాని భగవన్. మర్త్య అంటే మానవ మాత్రులు చేసేటటువంటి పనులు అనమాట. అతిమర్త్యానంటే మానవాతీత శక్తులు కలిగినటువంటి వాళ్ళు చేసే పని, అలౌకికమైనటువంటి లీలలు అనమాట. లౌక్యం కాదు. భగవంతుడు చేసినటువంటి లీలలు లౌక్యం కానే కాదు. అవునా? అందుకే అతిమర్త్యాని భగవన్ అంటే ఆయన సూపర్ హ్యూమన్ యాక్టివిటీస్ చేశాడనమాట. భగవంతుడు ఆయన సామాన్య మానవుడు కాదు, కానీ మానవ రూపం ధరించి, అంటే హ్యూమన్ ఫామ్లో వచ్చి సూపర్ హ్యూమన్ యాక్టివిటీస్ చేశాడనమాట. మానవ రూపం ధరించి మానవాతీత శక్తులు ప్రదర్శించి తర్వాత అలౌకికమైనటువంటి కార్యాల్ని ఆయన ప్రదర్శించాడు. గూఢ కపట మానుష, మనిషి, కపట మనిషి అంటే భగవంతుడిలో కాపట్యం ఉందని కదా దాని అర్థం. కపట మనిషి అంటే మనిషిలా ఆయన అవతరించాడు, అంటే మనిషిలా ముసుగేసుకున్నాడు.
చూడ్డానికి మానవ బాలుల్లా ఉన్నాడు. పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, తిట్లు తింటున్నాడు, సామాన్య మానవ బాలకులు చేసే పనులన్నీ చేస్తున్నాడు. కానీ సామాన్య మానవుడు కాదు. అతిమర్త్యాని. హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, హీస్ సూపర్ హ్యూమన్ బీయింగ్. సూపర్ హ్యూమన్ యాక్టివిటీస్. అవునా? అది ఆ లీలలు మేము వినాలనుకుంటున్నాం. ఎందుకు చేశాడు? ఎప్పుడు చేశాడు? ద్వాపర యుగం చివరిలో చేశాడు. కలియుగం ప్రారంభం అవ్వబోతుంది అనగా చేశాడు. ఎందుకు? కలియుగంలో పుట్టినటువంటి వ్యక్తులు ద్వాపరయుగం చివరిలో జరిగినటువంటి కృష్ణలీలల్ని చర్చించుకుంటారు. వాళ్ళు చర్చించుకోవడానికి మనం ఏదైనా ఒక అంశాన్ని ఇవ్వాలి, చర్చనీయాంశం కావాలి నా యొక్క లీలలు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన లీలలు చేశాడు. లీలలు చేయడమే కాదు, బోధన కూడా ఇచ్చాడు భగవద్గీత రూపంలో. అవునా? ఇప్పుడు కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం అవతరించి ఎన్నో లీలలు చేశాడు కాబట్టి, చాలా రీసెంట్గా జరిగింది కాబట్టి మనం ఇప్పుడు చక్కగా చెప్పుకుంటున్నాం భాగవతం చూసి. మనందరం ఆయన లీలలు చెప్పుకోవాలని, ఆయన్ని కీర్తించాలని ఆయన ఎన్నెన్నో లీలలు చేశాడు మన బలరాముడితో పాటు. అందుకే మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ అన్నారు. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే ఎప్పుడు ఆయన మీదే చిత్తాన్ని నిలిపి మద్గత ప్రాణాలని ఆయనకే అంకితం చేసి బోధయంతః పరస్పరం భక్తులు ఎప్పుడు ఒకరికొకరు భగవంతుడి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అవునా? అలా చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ఆయన కలియుగం ప్రారంభం కాకముందు లీలలు చేశాడు. కలిం ఆగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘ సత్రేణ కథాయాం సక్షణ హరే. కథాయాం సక్షణ హరే అన్నారు. ఇప్పుడు కలియుగం వస్తుంది కదా అని చెప్పి మన ఈ ఋషులు ఉన్నారు చూడండి, శౌనకాది ఋషులు, నమిషారణ్యంలో కలియుగం రాబోతుంది కదా, కలియుగం ప్రారంభం అవబోతుంది కదా అని చెప్పి మేము ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు? ఒక పెద్ద మహాయజ్ఞం చేయడం కోసం. కానీ యజ్ఞం పక్కన పెట్టి ఇప్పుడు భగవంతుడి గురించి నువ్వు చెప్పే మాటలు వినబోతున్నాం. సుతగోస్వామి, యజ్ఞం పక్కన పెడదాం, యజ్ఞం చేసి చేసి మా ముఖాలు నల్లగా అయిపోయినాయి, మసంత మొహమ్మదకి వచ్చింది. ఇప్పుడు యజ్ఞం పక్కన పెట్టి శ్రవణం చేస్తాం, నీ గురించి భగవంతుడి గురించి వింటాం నీ ద్వారా అన్నారనమాట. అవునా? ఇది మా అదృష్టం, మాకు ఎంతో అదృష్టం కలిగింది కాబట్టి మేము నీ ద్వారా నీ ముఖతః వినబోతున్నాం భగవంతుడి లీలలు. త్వం నః సందర్శితో ధాత్ర దుస్తరం నిస్థితీర్షతాం కలిం సత్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవం. త్వం నః సందర్శితో ధాత్ర దుస్తరం నిస్థితీర్షతాం. ఈ భౌతిక జగత్తు ఒక సముద్రం వంటిది. ఆ సముద్రాన్ని దాటడం అంత సులభం కాదు. దుస్తరం నిస్థితీర్షతాం, ఎంతో కఠినమైనటువంటి దాటడం కఠినమైనటువంటి ఈ సంసార సాగరాన్ని దాటే విధంగా నువ్వు మాకు భాగవతాన్ని చెప్పాలి. అందుకే కర్ణధార నివారణం అన్నాం. నిన్ను ఒక షిప్కి కెప్టెన్గా అనుకుంటున్నాం. ఒక పడవ ఉంటే, పెద్ద షిప్ ఉంది అనుకోండి, దానికి ఒక కెప్టెన్ ఉండాలి కదా, ఆ కెప్టెన్ గురువు అనమాట. ఓకేనా? మమ్మల్ని ఈ కలియుగం భౌతిక జగత్తు అనేటటువంటి ఈ సాగరం నుంచి బయట పడేయాలంటే ఒక పడవ కావాలి. ఆ పడవే కృష్ణ కథ భాగవతం. కానీ పడవని నడిపించే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి గురువు. గురువు మనకి భాగవతం నేర్పిస్తాడనమాట. మా అదృష్టం కొలది నువ్వు మా గురువుగా ఈ గొప్ప పడవకి ఒక కెప్టెన్గా ఉంటూ ఈ కలియుగం అనేటటువంటి ఈ మహాసముద్రాన్ని దాటేసే విధంగా చేస్తున్నావు. కాబట్టి మీకు ఎంతో కృతజ్ఞులం మేము అని శౌనకాది ఋషులు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారనమాట. ఇప్పుడు ఆఖరి శ్లోకం, ఆఖరి ప్రశ్న, 6వ ప్రశ్న. ఏమిటి ఆఖరి శ్లోకం? ఏమిటి తెలుసా? బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి స్వాం కాష్టామధునోపేతే ధర్మ కం శరణం గతః. బ్రూహి యోగేశ్వరే కృష్ణే, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి గురించి మాకు చెప్పు. బ్రహ్మణ్యే ధర్మవర్మణి, ఆయన ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చాడు కదా. బ్రహ్మణ్యే నమో బ్రహ్మణ్య దేవాయ అన్నారు. ఆయన బ్రాహ్మణోత్తముల్ని సంరక్షించడం కోసం,
ధర్మాన్ని స్థాపించడం కోసం అవతరించాడు ఇక్కడికి, ఈ భూమిలో. భూమి మీద అవతరించినటువంటి ఆ భగవంతుడు అవతారం చాలించి వెళ్ళిపోయాడు కదా రీసెంట్గా. స్వాం కాష్టాం అధునోపేతి. ఆయన నిష్క్రమించిన తర్వాత, ఆయన అవతారం చాలించి అవతారాన్ని ఉపసంహరించి మళ్ళీ పైకి వెళ్ళిపోయిన తర్వాత, ధర్మ కం శరణం గతః. ధర్మం ఎవరి శరణు పొందింది? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడం కోసం, ధర్మాన్ని ఈ భూమి మీద నెలకొల్పడం కోసం ఆయన వచ్చాడు కదా శ్రీకృష్ణుడు. కానీ ఆయన అవతారం చాలించిన తర్వాత ధర్మం ఎవరిని శరణు పొందింది అని అడుగుతున్నాడు. ఎందుకు ఎవరిని శరణు పొందింది ధర్మం? ఇది 6వ ప్రశ్న. దీనికి ఆన్సర్ నేను ఇప్పుడే చెప్పేస్తాను. భాగవతం శరణం పొందింది. 6వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటో తెలుసా? భాగవతం. శ్రీకృష్ణ భగవానుడు తన మానవ రూపాన్ని ఉపసంహరించి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళి మళ్ళీ ఒక పుస్తక రూపాన్ని ధరించాడు, ఒక గ్రంథ రూపంలో వచ్చాడు. దాన్నే గ్రంథావతారం అంటారనమాట. ఆ గ్రంథావతారంలో మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. వ్యాస భగవానుడి యొక్క పెన్ ద్వారా, కలం ద్వారా, సూత గోస్వామి యొక్క నాలుక ద్వారా మళ్ళీ అవతరించాడనమాట. ఇది ఒక గ్రంథావతారం. అవునా? ఇదనమాట. ఇది మొదటి అధ్యాయం. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? 6 ప్రశ్నలు చెప్పుకున్నాం. ప్రశ్నలు ఏమిటో గుర్తున్నాయి కదా? ప్రశ్నలు ఏమిటంటే, మొట్టమొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో మానవాళి మొత్తానికి శ్రేయస్సును కలిగించేది ఏది? ఫస్ట్, అత్యంత శ్రేయోదాయకం ఏది మానవాళికి? రెండవ ప్రశ్న, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి? మూడవ ప్రశ్న, శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవుల యొక్క తనయుడిగా ఎందుకు జన్మించాడు? నాలుగవ ప్రశ్న, పురుషావతారాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఐదవ ప్రశ్న, లీలావతారాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆరవ ప్రశ్న ఏమిటది? శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన తరువాత ధర్మం ఎవరి శరణు పొందింది? ఇలా 6 ప్రశ్నలు శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారన్నమాట. అది మొదటి అధ్యాయం. శ్రీకృష్ణ మన శ్రీమద్ భాగవతంలోని మొట్టమొదటి అధ్యాయం యొక్క సారాంశం ఇది. ఇక రెండవ అధ్యాయంలో మన సూత గోస్వామి వీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నాడు అన్నమాట. క్షమించాలి, నా దగ్గర ఈ శ్లోకాలు తెలుగులో లేవు. నాకు టైం దొరకలేదు. ఈ స్లైడ్స్లో తెలుగులో శ్లోకాలు పెట్టడం నాకు టైం దొరకలేదు. కాబట్టి నేను శ్లోకాలని ఇంగ్లీష్లో చూపిస్తాను, మీరేమనుకోకపోతే. ఈ ఒక అరగంట తట్టుకోండి. నెక్స్ట్ వీక్ కల్లా నేను శ్లోకాలు చేసేస్తాను అనమాట. ఒక్క క్షణం, నేను వేదాభ్యాస్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం. ఇది సంప్రశ్న. మీ దగ్గర భాగవతం పుస్తకం ఉంది కదా, నేను చూపించాల్సిన అవసరం లేదు, అయినా చూపిస్తాను. కనిపిస్తుంది కదా? వ్యాసుడు ఏమన్నాడంటే రెండవ అధ్యాయంలో, వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్టో విప్రాణాం రోమహర్షణి ప్రతిపూజ్యవతస్తేషాం ప్రవక్తుం ఉపచక్రమే. ఇది సంప్రశ్న సంహృష్టో. సంప్రశ్న, ప్రశ్న అంటే ప్రశ్న, తెలుగే అది. సంప్రశ్న అంటే మంచి ప్రశ్న, ఉత్తమమైనటువంటి ప్రశ్న. సంహృష్టో అంటే ఇంత మంచి ప్రశ్నలు అడిగినటువంటి ఈ మన సూత శౌనకాది ఋషులను విని మన సూత గోస్వామికి ఎంతో ఆనందం కలిగిందనమాట. ఇది సంప్రశ్న సంహృష్టో. మంచి క్వశ్చన్ వింటే ఆనందం కలుగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడిగితే అవి ఆనందం కలిగించవు. అప్పుడప్పుడు ఏమిటంటే విసుగు వస్తుంది అనమాట కొన్ని ప్రశ్నలు వింటే. ఎందుకంటే వాళ్ళు సిన్సియారిటీగా అడగచ్చు, కానీ అసలైన ప్రశ్నలు ఏమిటో తెలుసా? బియ్యం ధర ఎంత, కూరగాయల ధర ఎంత, అవన్నీ అడగాలి, కానీ ఎప్పుడూ కాదు. భగవంతుడికి సంబంధించినటువంటి ప్రశ్నలే నిజమైనటువంటి ప్రశ్నలు.
అటువంటి ప్రశ్నలు మనసుకి ఆత్మకి సంతృప్తిని కలిగిస్తాయి. కానీ వీళ్ళు చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు ఐఫోన్ వచ్చిందంట కొత్త మోడల్, ఏమిటి సంగతి? కొనే ఉద్దేశం లేదు, కానీ కనుక్కుంటారు వాళ్ళు. ఓకేనా? అదేదో సినిమా వచ్చిందంట ఫ్లాప్ అయిందంట, ఎందుకు ఫ్లాప్ అయింది? అదొక ప్రశ్న. ఇలా రోజు పొద్దున లేస్తే చాలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం రోజు ప్రశ్నలతో ప్రారంభం అవుతుంది అనమాట. అవునా? ఆఫీస్కి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం టిఫిన్ వండాలి, ఏం తినాలి, ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏం డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి, ఇదనమాట. ఏం కూర చేయాలి ఈరోజు, అన్నం చేయాలా, పులావ్ చేయాలా, బిర్యానీ చేయాలా, ఇవన్నీ ప్రశ్నలు మనసులో వస్తూ ఉంటాయి, నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. కానీ అసలైనటువంటి ప్రశ్నలు ఏమిటో తెలుసా? ఇది సంప్రశ్న సంహృష్టో. సంప్రశ్న అంటే భగవంతుడికి సంబంధించినటువంటి ప్రశ్నలే నిజమైనటువంటి ప్రశ్నలు. సంహృష్టో అంటే ఆ ప్రశ్నలు విన్నంత మాత్రానే ఆనందం కలుగుతుంది. విప్రాణం రోమహర్షణి. అప్పుడు ఈ రోమహర్షణ సూతుడైనటువంటి సూత గోస్వామి ఈ విప్రులు అంటే ఎవరు? మన సౌనకాది ఋషులు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు విని సంహృష్టో ఎంతో ఆనందించాడు. ప్రతిపూజ్య వచస్తేషాం. ప్రతిపూజ్య అంటే వారికి అభినందనలు తెలిపాడు. ఆహా, మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ప్రవక్తుం ఉపచక్రమే. ఇక వారి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సన్నద్ధుడయ్యాడు అనమాట. అవునా? కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి ప్రశ్నలు విన్నంత మాత్రాన్ని ఇంత ఆనందం కలిగితే సమాధానాలు వింటే ఇంకెంత ఆనందం కలుగుతుంది చెప్పండి. 2 వారాల నుంచి మనం ప్రశ్నలే చెప్పుకుంటున్నాం, సమాధానాలు ఇంకా చెప్పుకోలే. సమాధానంలో ఇంకా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఈరోజు అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేం, టైం తక్కువ ఉంది కాబట్టి. ఒక 2 ప్రశ్నలకి, యాక్చువల్లీ ఒక ప్రశ్నకే, కానీ ఆ సమాధానం మొదటి 2 ప్రశ్నలకి సమాధానం. కాబట్టి ఈరోజు మనం మొదటి 2 ప్రశ్నలకి సమాధానం చెప్పుకుందాం. దానికి ముందు ఏం చేయాలి మనం? సూత గోస్వామి ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ముందు ఎలా తన గురువుల్ని ఆయన కీర్తించాడో ఆ విషయాన్ని తెలుసుకుందాం. చాలా గొప్ప గొప్ప ప్రశ్నలు అన్నమాట, గొప్ప గొప్ప శ్లోకాలు ఇవి. ముందుగా సూత గోస్వామి గురువు ఎవరు? చాలా మంది గురువులు ఉన్నారు, కానీ ముఖ్యమైనటువంటి గురువు ఎవరు? భాగవతాన్ని ఆయనకి నేర్పించింది ఎవరు? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి, సుఖ మహర్షి మన పరీక్షిత్ మహారాజుకి భాగవతాన్ని బోధిస్తున్న సమయంలో సూత గోస్వామి కూడా అదే క్లాసులో కూర్చొని విన్నాడు. సూత గోస్వామి కాదు, వ్యాసుడు కూడా కూర్చొని విన్నాడు, నారదముని కూడా కూర్చొని విన్నాడు, చాలా మంది గొప్ప గొప్ప ఋషులు మునులు విన్నారు. అవునా? సూత గోస్వామి కూడా విన్నాడు. కాబట్టి నాకు భాగవతాన్ని బోధించినటువంటి ఆ సుఖదేవ గోస్వామికి నేను ముందుగా ప్రణామాలు అర్పించి అప్పుడు మీకు భాగవతం చెప్తాను, అప్పుడు మీ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు చెప్తాను అన్నాడు అనమాట. ఓకేనా? ఇంతకీ సూత గోస్వామి సుఖదేవ గోస్వామిని ఎలా కీర్తించాడు? 2 శ్లోకాల్లో కీర్తించాడు, చాలా గొప్ప శ్లోకాలు. యం ప్రవ్రజంతమనుపేతమపేత్య కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం. ఈ శ్లోకంలో ఒక చిన్న కథ ఉంది. ఏమిటో తెలుసా? సుఖదేవ గోస్వామి తల్లి కడుపులో పడిన తర్వాత చాలా సంవత్సరాలు బయటికే రాలేదు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహాజ్ఞాని, మహా గొప్ప వ్యక్తి. నేను గనక అలా బయటికి వస్తే, అలా తల్లి కడుపులోంచి బయటికి వస్తే మాయ నన్ను ఆవహిస్తుందేమో, ఈ మాయ, ఈ భౌతికమైనటువంటి మాయ నన్ను ఆవహిస్తుందేమో, నేను భగవంతుడిని స్మరించలేనేమో అన్నటువంటి ఒక భయంతో ఆయన తల్లి కడుపులోంచి బయటికి రాలా. తర్వాత కృష్ణుడే వచ్చేప్పుడు, అరే బయటికి రా స్వామి, ఏం కాదు, నా మాయ నిన్నేం చేయలేదు, నేను హామీ అన్నాడు. అప్పుడు సుఖదేవ గోస్వామి తల్లి కడుపులోంచి బయటకు వచ్చాడు. బయటికి రాగానే వెళ్ళిపోతున్నాడు, ఏది అడవిలోకి వెళ్ళిపోతున్నాడు భగవద్ చేసుకోవడానికి. అప్పుడు తండ్రి ఎవరు? వ్యాసుడు కదా. వ్యాసుడు సుఖదేవ గోస్వామి వెనకాల పరిగెత్తుతున్నాడు. వచ్చేసాయి అంటే, కుమారా, మన సుఖదేవ గోస్వామి నువ్వు వెంటనే రావాలి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఈరోజు నీ పుట్టినరోజు, మేము సెలబ్రేట్ చేద్దాం, రా రా అని చెప్పి ఆయన వెనకాల పరిగెత్తున్నాడు అనమాట. ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. పుత్ర విరహంతో,
పుత్రుడి పట్ల ప్రేమతో వ్యాసుడు సుఖ రా వెనక్రా వెనక్రా అని అరుస్తున్నాడు అడవిలో. కానీ సుఖదేవ గోస్వామి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తరవోభినేదు, తరువులంటే మన చెట్లు, పుత్రేతి తన్మయతయా తరవోభినేదు అంటే పుత్రుణ్ణి పిలుస్తున్నటువంటి ఆ తండ్రికి సమాధానం ఎవరిచ్చారు తెలుసా? పుత్రుడు ఇవ్వలేదు. ఎవరిచ్చారు? చెట్లు ఇచ్చాయి. అంటే చెట్లు మాట్లాడాయని కాదు దాని అర్థం, రీసౌండ్ వచ్చిందనమాట. రీసౌండ్. మనం అప్పుడప్పుడు నూతిలోకి వెళ్ళి ఏమైనా అంటే రీసౌండ్ అసలు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, వెనక్కి అలా రీసౌండ్ వచ్చింది కదా, అలా తరవోభినేదు మన చెట్లు పలుకుతున్నాయి అన్నమాట వ్యాసుడి యొక్క పిలుపుకి ప్రతిగా. అవునా? తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. కానీ ఆచార్యులు ఏమంటారంటే అసలు చెట్లు, ఆ చెట్లతో అలా పలికించింది ఎవరు? సుఖదేవ గోస్వామి. ప్రతిధ్వని, కరెక్ట్. ప్రతిధ్వని. అసలు చెట్లు ఎందుకు అలా ప్రతిధ్వనించాయి? సుఖదేవ గోస్వామి ఆ చెట్ల హృదయాల్లోకి వెళ్ళి వాటిని మన వ్యాసుడికి సమాధానం ఇచ్చేలాగా మాట్లాడించాడనమాట. తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. అలా ఎలా చేశాడు? చేస్తాడు. ఆయన ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహాయోగి, ఆయన చేయగలడు. సరే, ఇంతకీ ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఓ సుఖదేవ గోస్వామి, చలనం లేని చెట్లలోకే నువ్వు ప్రవేశించి వాటిని ప్రతిధ్వనించేలా చేశావంటే నా హృదయంలోకి ప్రవేశించి నేను భాగవతం చెప్పేలా చేయలేవా? కాబట్టి ఓ గురువా, గురువర్య, దయచేసి నా హృదయంలోకి ప్రవేశించు, భాగవతాన్ని వీళ్ళందరికీ, సౌనకాతిరుషులందరికీ చెప్పేటటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని అన్నాడనమాట. మనం భాగవతం చెప్తే అవి మన మాటలు కాదు, మనం చెప్పట్లేదు. భాగవతాన్ని చెప్పొచ్చు, నలుగురు చెప్పొచ్చు, 100 మందికి చెప్పొచ్చు. కానీ వాటిని మన మాటలుగా పరిగణిస్తే మనం అజ్ఞానంలో ఉన్నట్టు. అవి గురువు గారి మాటలు, వైష్ణవుల మాటలు, సుఖదేవ గోస్వామి మాటలు, వ్యాసుడి మాటలు, వాసుదేవుడి మాటలు. మనం కేవలం ఆ భగవంతుడి యొక్క ప్రతినిధిగా, గురు పరంపర యొక్క ప్రతినిధిగా భాగవతాన్ని మనం చెప్తున్నాం. వారేం చెప్పారో దాన్నే నేర్చుకుని మళ్ళీ మనం ప్రతిధ్వనిస్తున్నాం. మనం చెప్పేది సౌండ్ కాదు, రీసౌండ్. మనం చేసేది ధ్వని కాదు, ప్రతిధ్వని. అవునా? అంటే అసలు ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిధ్వని అంటే ముందు ధ్వని ఉండాలి, అప్పుడు ప్రతిధ్వని వస్తుంది. ముందు సౌండ్ ఉండాలి, అప్పుడు రీసౌండ్ వస్తుంది. అవునా? అదేవిధంగా ముందు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? భాగవతం నుంచి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? రీసౌండ్ అనమాట, నాది ప్రతిధ్వని అంతే. భాగవతంలో సుఖదేవ గోస్వామి వారు ఏం చెప్పారు, వ్యాస భగవానులు ఏమి రాశారు, దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, ప్రభుపాదుల వారి గొప్ప గొప్ప ఆచార్యులు ఎటువంటి భాష్యం ఇచ్చారు, అవన్నీ చదివి నేను ప్రతిధ్వనిస్తున్నాను అంతే. అది కూడా పూర్తిగా చెప్పట్లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి. అన్నీ చెప్పాలంటే ఈ ఒక్క శ్లోకం మీద గంటన్నర చెప్పొచ్చు మనం. అవునా? కానీ మొత్తం ఒక 20 శ్లోకాలు చెప్పుకుంటున్నాం గంటన్నరలో. లాస్ట్ టైం 8 శ్లోకాలు చెప్పుకున్నాం, అందుకని ఎక్కువ చెప్పుకోలేకపోయాం. కానీ మనం చెప్పేది ఏమిటి? మన మాటలు కాదు, భగవంతుడి మాటలు, భక్తుల మాటలు, వైష్ణవుల మాటలు, ఆచార్యుల మాటలు. అందుకే సూత గోస్వామి ఇవి నా మాటలు అనలేదు, ఇవి సుఖదేవ గోస్వామి మాటలు, నేను రీసౌండ్ చేస్తున్నాను అన్నాడు అనమాట. తర్వాత ఇంకేమన్నాడు సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం గురించి? యహస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మ దీపమతితితేరశతాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం అన్నాడనమాట. యహ స్వానుభావం అఖిల శృతి సారమేకం. చాలా గొప్ప శ్లోకం ఇది. మీరు దీన్ని కంఠస్థం చేస్తే చాలా బాగుంటుంది అనమాట. యహ స్వానుభావం అఖిల శృతి సారమేకం. అసలు శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఏమిటంటే అఖిల శృతి సారమేకం. అన్ని శృతి గ్రంథాలకి సారమే శ్రీమద్ భాగవతం. యహ స్వానుభావం, ఆ శ్రీమద్ భాగవతాన్ని పూర్తిగా అనుభవపూర్వకంగా ఆస్వాదించినటువంటి ఘనత సుఖదేవ గోస్వామి. భాగవతం గురించి ఇంకొక మాట చెప్పారు, అధ్యాత్మ దీపం అన్నమాట. భాగవతాన్ని
అధ్యాత్మ దీపం అన్నారంటే మన యొక్క ఆ, ఆత్మని చక్కగా ప్రజ్వలించేటటువంటి దీపం అన్నమాట. టార్చ్ లైట్, ట్రాన్సెండెంటల్ టార్చ్ లైట్. అంటే మనసు గాఢమైనటువంటి అంధకారంలో ఉంటే జ్ఞానం అనేటటువంటి దీపం ఎప్పుడు వెలుగుతుందో తెలుసా? భాగవతం వింటే వెలుగుతుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు భగవద్గీతలో? అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత అన్నాడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో అంటాడు. ఆ 10-11 శ్లోకాలు అంటాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి అన్నాడు. ఎవరైతే ఎప్పుడు నా భక్తి చేస్తారో వారికి నేను బుద్ధిని ప్రసాదిస్తాను, జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తాను. నా మనసులో, వారి మనసులో జ్ఞాన దీపంగా నేను ప్రకాశిస్తాను. ఎలా ప్రకాశిస్తాడు? ఏమిటా జ్ఞానం? అది భాగవతమే. మనం ఎప్పుడైతే భాగవత శ్రవణం చేస్తామో ఆ భాగవత శ్రవణం ద్వారా ఆ శ్రీకృష్ణ భగవానుడు మన చెవుల్లోకి ప్రవేశిస్తాడు. అలా చెవుల్లోంచి మన యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. అక్కడ ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తాడు. అదనమాట మన జ్ఞానదీపేన భాస్వత. ఆ జ్ఞానదీపమే, అధ్యాత్మ దీపమే శ్రీమద్ భాగవతం. అతిథి తీర శతాంతమోంధం. ఆ భాగవతం ఈ తమస్సు, అంధకారంతో నిండినటువంటి ఈ భౌతిక జగత్తు నుంచి మనల్ని బయటికి దాటవేస్తుంది అనమాట. అతిథి తీర శతాంతమోంధం. అటువంటి గొప్ప భాగవతాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా నేర్చుకుని మన సుఖదేవ గోస్వామి కరుణతో మనకు చెప్తున్నాడు. సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం. సంసార అంటే ఏంటో మనకు తెలుసు. సంసారి అంటే ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతున్నటువంటి సంసారులందరినీ సంసారి అంటారు. అవునా? కరుణయా, వారి పట్ల కరుణతో, సంసార సాగరంలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తుల పట్ల కరుణతో పురాణ గుహ్యం, గుహ్యమైనటువంటి పురాణం అయినటువంటి ఈ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి మనందరికీ చెప్పాడు. ఆ సుఖదేవ గోస్వామిని వ్యాససూను అన్నారు. వ్యాససూను అంటే వ్యాస భగవానుడి యొక్క తనయుడు. ఉపయామి గురుమునీనాం. అంతేకాదు సుఖదేవ గోస్వామిని గురుమునీనాం అని కూడా అన్నారు. గురుమునీనాం అంటే గురువులకే గురువు అనమాట, మునులకే గురువు. ఇంతకీ ఎవరా గురువులు? ఒకటి వ్యాసుడు. సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని చెప్తుంటే తన గురువు, తన తండ్రి అయినటువంటి వ్యాసు క్లాసులో కూర్చుని వింటున్నాడు. అసలు వ్యాసుణ్ణే భాగవతం రాయమని ప్రేరణ ఇచ్చినటువంటి గురువు ఎవరు? నారద మహర్షి. ఆయన కూడా సుఖదేవ గోస్వామి క్లాసులో కూర్చుని వింటున్నాడు. మీరు ఎప్పుడైనా నారదముని క్లాస్ ఇవ్వగలరా? వ్యాసుడికి క్లాస్ ఇవ్వగలరా? కానీ సుఖదేవ గోస్వామి ఇచ్చాడు. ఎందుకు? శ్రీమద్ భాగవతం యొక్క పూర్ణ ఆశీస్సులు సుఖదేవ గోస్వామికి కలిగాయి కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తులు, గొప్ప మునుల ముందు కూడా భాగవతాన్ని చక్కగా చెప్పగలిగాడు. అది సుఖదేవ గోస్వామి యొక్క గొప్పతనం. ఇప్పుడు ఒకసారి సుఖదేవ గోస్వామి అలా వెళ్ళిపోతున్నప్పుడు మన ఈయన వ్యాసుడు ఆయన వెనకాల పరిగెత్తుతున్నాడు కదా. సుఖదేవ గోస్వామి ఎటువంటి బట్టలు ధరించలేరు, నగ్నంగా అలా వెళ్తున్నాడు. అక్కడ కొంతమంది దేవతా స్త్రీలు, కొంతమంది స్త్రీలు స్నానం చేస్తున్నారు, కొలనులో స్నానం చేస్తున్నారు. ఆ కొలను పక్కనే సుఖదేవ గోస్వామి వెళ్తున్నాడు. కానీ ఈ స్త్రీలు వారి యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే 16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక యువకుడు నగ్నంగా అలా వెళ్తున్నా కూడా వీళ్ళు అసలు పట్టించుకోలేదు. అక్కడ చిన్నపిల్లడు ఒక సంవత్సరం పసికందు ఉన్నట్టు, లేకపోతే ఇంకో చెట్టు ఉన్నట్టు, లేకపోతే ఇంకో పక్షి ఉన్నట్టు అనుకుంటున్నారనమాట వాళ్ళు. ఎందుకంటే సుఖదేవ గోస్వామి పూర్తిగా ధ్యానమగ్నుడయ్యాడు కాబట్టి, మహాభక్తుడు కాబట్టి, ఆయనకి మగ ఆడ ఇటువంటి తేడాలు ఏమి లేవు కాబట్టి, మనసులో పాప చింతన అనేది అసలు ఇసుమంత కూడా లేదు కాబట్టి, నేను నా ఇంద్రియ తృప్తి కోసం కష్టపడాలి అన్నటువంటి కోరిక ఇసుమంత కూడా లేదు కాబట్టి ఆ కోరిక ఆయన మనసులో లేనట్టు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోయింది. ఎందుకంటే దురాలోచనతో ఏ పురుషుడైనా స్త్రీ పట్ల చూస్తే ఆ స్త్రీకి కాస్తో కోస్తో ఇండికేషన్ వచ్చేస్తుంది.
కానీ ఈ సుఖదేవ గోస్వామిని చూస్తే ఈ స్త్రీలు ఎవరికి అసలు అరే చిన్నపిల్లవాడు ఇస్తున్నట్టుంది అనమాట, పసిబాలుడు ఇస్తున్నట్టుంది, 1 సంవత్సరం పిల్లవాడు ఇస్తున్నట్టుంది అనమాట. లేదంటే అక్కడ చెట్టు ఉందో, పువ్వు ఉందో, కాయ ఉందో, పండు ఉందో అన్నట్టుంది అనమాట. కానీ వ్యాస మహర్షి వస్తే వెంటనే వాళ్ళు కప్పుకున్నారు సిగ్గుతో. అవునా? అంటే వ్యాస మహర్షి వాళ్ళని ఏమో తప్పుగా చూశాడని కాదు అక్కడ విషయం. కానీ వ్యాస మహర్షికి ఆడ మగ తేడా తెలుసు, అంటే అట్లీస్ట్ అలా ప్రవర్తించాడనమాట. కానీ సుఖదేవ్ గోస్వామి దానికి కూడా అతీతం అయిపోయాడు. అవునా? సో అసలు వ్యత్యాసమే తెలియదు అనమాట. అటువంటి గొప్ప స్థాయికి ఆయన చేరుకున్నాడు. కాబట్టి అంటే వ్యాసం తక్కువ చేయడం కాదు అక్కడ, ఇక్కడ సుఖదేవ గోస్వామి గురించి చెప్పారు ఈ మాట. అందుకే తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇప్పుడు సుఖదేవ గోస్వామి గురించి ఏమని చెప్పారు ఈ శ్లోకంలో? 1 స్వానుభావం, అంటే ఆయన భాగవతాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాడు. 2 గురుం మునీనాం, గురువులకే గురువయ్యాడు. నారద మహర్షి, వ్యాసుడు ఆ సుఖదేవ్ గోస్వామి క్లాసులో కూర్చుని భాగవతం ఫస్ట్ టైం వింటున్నారు, ఎప్పుడు వినలేదు అన్నట్టు వింటున్నారు అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. సరే, ఇప్పుడు వ్యాసుడు మన సుఖదేవ్ గోస్వామి పిలుస్తున్నాడు కదా, రా 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 నాయనా రా అంటున్నాడు కదా. అప్పుడు సుఖదేవ్ గోస్వామి రాలేదు. వ్యాసుడు ఏం చేశాడు? తన శిష్యుల్ని పిలిచాడు. పిలిచి భాగవతంలో కొన్ని శ్లోకాలని సెలెక్ట్ చేసి, ఈ శ్లోకాలు చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి నా బిడ్డ ఎలా అయితే మన సుఖదేవ్ గోస్వామి అడవిలో తిరుగుతూ ఉంటాడు, ఆ సుఖదేవ్ గోస్వామి వినేటట్టు వెళ్ళి శ్లోకాలు మీరు పారాయణం చేయండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి, సుఖదేవ్ గోస్వామి వెతుక్కుంటూ వెళ్ళారు. వ్యాస మహర్షి వెతుక్కుంటూ వెళ్ళారు, కాసేపు పిలిచాడు, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి శిష్యుల్ని పంపించాడు, ఈ శ్లోకాలు చెప్పండి అని. అక్కడికి వెళ్ళి శ్లోకాలు చెప్తున్నారు. వరహా పీడం నటవరవ పూహకరణయోర్ కరుణికారం అని శ్లోకాలు చెప్తున్నారు వాళ్ళు. కంవాదయాళం శరణం వ్రజేమ అని శ్లోకాలు చెప్తుంటే అప్పుడు సుఖదేవ గోస్వామి ఆ శ్లోకాలు విన్నాడు. విని ఈ శ్లోకంలో మీరు పొగుడుతున్నటువంటి ఆ వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు, ఆ భగవానుడి గురించి మీరు శ్లోకాలు చెప్పారు కదా, ఈ శ్లోకాలు రాసింది ఎవరు? ఇంకా ఈ భగవంతుడైనటువంటి కృష్ణుడి గురించి నేను ఇంకా ఏం తెలుసుకోగలను, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు. ఎందుకంటే అలా భాగవతంలో 2 శ్లోకాలు విన్న తర్వాత సుఖదేవ్ గోస్వామి కృష్ణుడి మీద ఇంట్రెస్ట్ కలిగింది, భాగవతం వినాలి చదవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కలిగింది. అప్పుడు ఇంటికి వచ్చేసాడు అనమాట మళ్ళీ. అప్పుడు వ్యాసదేవుడు క్లాస్ ఇస్తున్నాడు, సుఖదేవ్ గోస్వామి క్లాస్లో కూర్చున్నాడు. కూర్చుని ఏమంటున్నాడంటే సుఖదేవ గోస్వామికి వ్యాసుడు భాగవతం మొత్తాన్ని నేర్పించాడు. అధ్యగాన్మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. ఆ విధంగా సుఖదేవ గోస్వామి వ్యాస భగవానుడి నుంచి శ్రీమద్ భాగవతాన్ని చక్కగా నేర్చుకున్నాడు అనమాట. ఓకేనా? అలా నేర్చుకుని సంసారిణాం కరుణయా ఆహా, సంసారుల పట్ల కరుణతో ఆ భాగవతాన్ని అందరికీ చెప్పాడు. అది ఇలా 3 లక్షణాలు చెప్పారనమాట సుకుడి గురించి. అలాగే భాగవతం గురించి కూడా కొన్ని లక్షణాలు చెప్పారు ఇందులో. అది నేను రెడ్ కలర్తో చెప్తాను. అది ఇది అఖిల శృతి సారమేకం అనేది ఒక లక్షణం భాగవతానికి. అధ్యాత్మ దీపం 2వ లక్షణం. ఓకేనా? పురాణ గుహ్యం, కాన్ఫిడెన్షియల్ పురాణ, అది 3వ లక్షణం. ఇలా భాగవతం గురించి 3 మాటలు చెప్పారు, సుఖదేవ గోస్వామి గురించి 3 మాటలు చెప్పారు ఈ శ్లోకంలో. ఓకేనా? ఇంతకీ ఈ శ్లోకం ఎందుకు వచ్చింది? మన సూత గోస్వామి సుఖదేవ గోస్వామిని అభినందిస్తూ ఆయన ఆశీస్సులు కోరుతూ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇది మన సౌనకాది ఋషులు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పే ముందు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ అన్నాడు. నారాయణం నమస్కృత్య, నారాయణుడికి నమస్కరిస్తాను. నరం చైవ నరోత్తమం, బదరికాశ్రమంలో మన వ్యాస భగవానుడు మన భాగవతాన్ని రచించాడు కదా, ఆ బదరికాశ్రమంలో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ఎవరు? నరనారాయణులు. ఆ నరనారాయణులకు కూడా నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. దేవీం సరస్వతిం వ్యాసం, వ్యాసుడికి నమస్కరిస్తున్నాను, దేవి సరస్వతికి కూడా నమస్కరిస్తున్నాను, చదువుల తల్లి. తతో జయముదీరయేత్, జయం కలగాలి. అసలు ఈ భాగవతం అన్నటువంటి, ఈ భాగవత శ్రవణం అనేటువంటి ఈ ప్రక్రియకే జయం కలగాలన్నాడు. ఇక తర్వాత 5వ శ్లోకంలో ఇప్పుడు ఈ ఋషులందరినీ అభినందిస్తున్నాడు. మునయః సాధు పృష్టోహం. ఇప్పుడు 4వ శ్లోకం వరకు ప్రార్థనలు చేశాడు, స్తుతించాడు.
గురువుకి గురువందనం చేశాడు. తర్వాత నారాయణ వందనం, నరవందనం, వ్యాసవందనం, సరస్వతి వందనం చేశాడు. తర్వాత చివరిగా ఆయన ఋషులందరూ అడిగినటువంటి ప్రశ్నల్ని అభినందిస్తున్నాడు. మునయః సాధు పృష్టోహం భవద్భిర్లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. మునయః, ఓ మునులారా, సాధు పృష్టోహం, చక్కని ప్రశ్నలు అడిగారు మీరు. భవద్భిర్ లోకమంగళం, మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నీ ఈ లోకానికి ఎంతో గొప్ప శ్రేయస్సుని చేకూరుస్తాయి. యత్కృతః కృష్ణ సంప్రశ్నో, ఎందుకు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రశ్నలు కాబట్టి అవి లోక కళ్యాణకారకులు అనమాట. ఏనాత్మా సుప్రసీదతి, ఈ ప్రశ్నలే ఆత్మని పూర్తిగా సంతృప్తిపరుస్తాయి అని అన్నాడు అనమాట. ఈ విధంగా వారు అడిగినటువంటి ప్రశ్నల్ని అభినందించి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి సన్నద్ధుడయ్యాడు. ఈ 2 శ్లోకాలు, 6వ శ్లోకం 7వ శ్లోకం, వాళ్ళు అడిగినటువంటి మొదటి 2 ప్రశ్నలకి సమాధానం. ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి, ఎంతైంది, ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఈ 2 శ్లోకాలు నేను కాస్త రిసైట్ చేసి మేబీ అర్థం కూడా చెప్పి వదిలిపెడతాను. కానీ పూర్తిగా వివరించుకోవాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే. వచ్చే శుక్రవారం మీరు టైంకి రావాలి. కానీ ఇప్పుడు 218 మంది ఉన్నారు. 7:30కి, గంటన్నర క్రితం తక్కువ మంది, 170, 160 అలా ఉన్నారనమాట. ఇప్పుడు ఆ 50 మంది డిలే చేస్తే ఈ ముఖ్యమైనటువంటి 2 శ్లోకాలు వినే అవకాశం కోల్పోతారు. 7:30కి ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను ఈ 2 శ్లోకాల వివరణ. ఈ 2 శ్లోకాలు, ముఖ్యంగా ఈ శ్లోకం సవై పుంసాం పరో ధర్మ, భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటిలోకి ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎన్నెన్నో గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయి. అలా భాగవతంలో ఉన్నటువంటి శ్లోకాలు, ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్ని తీస్తే, టాప్ 10 టాప్ 20 అలా తీస్తే దాంట్లో ఆ లిస్ట్లో ఉంటుంది అనమాట ఈ శ్లోకం. అంత గొప్ప శ్లోకం. చదువుదాం. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఇప్పుడు మొదటిగా వాళ్ళు అడిగినటువంటి 2 ప్రశ్నలు ఏమిటి? మొదటి ప్రశ్న, మానవాళికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి విధానం ఏమిటి? రెండవ ప్రశ్న, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి? ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఏమిటో తెలుసా? శ్రీకృష్ణ భక్తి. భక్తి, కృష్ణుడికి మనం చేసేటటువంటి ఆ భక్తియుత సేవ మాత్రమే మనకి అత్యంత శ్రేయదాయకం. అదే అన్ని శాస్త్రాల యొక్క సారం. ఓకే, అందుకే 2 క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఒకే ఆన్సర్ అనమాట. ఆ భక్తి గురించి ఈ 2 శ్లోకాలు చెప్పారు మనకి. సవై పుంసాం పరో ధర్మో, ఈ మానవాళి మొత్తానికి పరో ధర్మం, గొప్ప ధర్మం ఏమిటి? యతో భక్తిరధోక్షజే, ఏదైతే అధోక్షజుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి పట్ల భక్తిని పెంపొందిస్తుందో అదే మన పరోధర్మము. ఆ భక్తిని ఎలా ఆచరించాలి? 1, అహైతుకి, ఎటువంటి స్వార్థపూరిత భావనలు లేకుండా. 2, అప్రతిహత, ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం పాటించాలి. అప్పుడు ఏ ఆత్మ సుప్రసిద్ధి, ఆత్మకు పూర్తి సంతృప్తి అప్పుడే కలుగుతుంది. నేను ఒక ముక్కలో చెప్పాను, ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. వచ్చే వారం చెప్పుకుందాం. ఇంకనా ఇప్పుడు జస్ట్ అర్థం చెప్పి వదిలేస్తున్నాను. వాసుదేవే భగవతి, వాసుదేవుడికి, భగవంతుడైనటువంటి వాసుదేవుడికి మనం భక్తియుత సేవ చేస్తే, భక్తి యోగ ప్రయోజిత, దాని యొక్క ప్రయోజనం ఏమిటి? జనయతి ఆసు వైరాగ్యం, వైరాగ్యం దానంతట అదే వచ్చేస్తుంది. జ్ఞానం చేదహైతుకం, జ్ఞానం కూడా దానంతట అదే వచ్చేస్తుంది. జ్ఞానం వైరాగ్యం కావాలి అంటే భక్తి యోగం చేయాలి. కానీ భగవంతుడికి భక్తియుత సేవ చేస్తే దాంట్లో జ్ఞాన వైరాగ్యాలు ఆటోమేటిక్గా ఉంటాయి. ప్రత్యేకించి జ్ఞాన వైరాగ్యాల్ని పెంపొందించుకోవడానికి మనం పాటుపడవలసినటువంటి అవసరం మనకి లేదు. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. వైరాగ్యం మన లక్ష్యం కాదు, జ్ఞానం మన లక్ష్యం కాదు, భక్తియే మన లక్ష్యం. అప్పుడు వైరాగ్యం, జ్ఞానం దానంతట అవే మనకి సంక్రమిస్తాయి. ఇది ఈ 2 శ్లోకాల అర్థం. ఇది క్లుప్తంగా మనం వచ్చే వారం ఈ 2 శ్లోకాలని వివరంగా చెప్పుకుందాం. ఈ 2 శ్లోకాల్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని ఇంకా గొప్పగా వివరించినటువంటి శ్లోకాలు ఉన్నాయి. తర్వాతి
ఆ తర్వాతి 10 శ్లోకాలు అవి కూడా చెప్పుకుందాం వచ్చే వచ్చే శుక్రవారం. ఇప్పటికి ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.